Hello everyone, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ విత్ పవన్. ఈ రోజు నుండి మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్యూర్ మ్యాథ్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ప్యూర్ మ్యాథ్స్లో మేజర్గా కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే జామెట్రీ అండ్ మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D, ఆల్జిబ్రా, ట్రిగోనమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో ఇదే ఆర్డర్లో మనం క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరికైతే క్లాస్ రూమ్ షీట్స్ కావాలనుకుంటున్నారో, అంటే ఫ్రీ మెటీరియల్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కానీ లేదంటే సబ్జెక్ట్ వైడ్ ఎట్లాంటి డౌట్ ఉన్నా కానీ మన ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. అండ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ క్వరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే జామెట్రీ. సో ఈ జామెట్రీ అనేది చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ ద రీజన్ బేసిక్స్ అనేవి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. సో మనం బేసిక్స్ అనేవి వెరీ వెరీ బేసిక్ నుండి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు జామెట్రీలో మెయిన్గా మనకు ఉండేటి ఏంటంటే 5 టాపిక్స్. 5 టాపిక్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్ అనేది ముందు డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ట్రయాంగిల్, తర్వాత క్వాడ్రిలేటరల్ అండ్ పాలిగన్ అండ్ అదేవిధంగా సర్కిల్. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనం ఏదైతే నేర్చుకునే బేసిక్స్ ఉన్నాయో ఈ బేసిక్స్ రాకుండా ఇవేవి కూడా మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఈ బేసిక్స్ అనేవి ఈరోజు లైన్స్ అండ్ యాంగిల్స్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ అండ్ యాంగిల్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ లైన్స్. అంటే ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో మనం రెండు డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే టైప్స్ ఆఫ్ లైన్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఈ టైప్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఎన్ని రకాలు అంటే మనకి ట్రాన్స్వర్సల్ లైన్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్, పర్పెండిక్యులర్ లైన్ అండ్ కాంకరెంట్ లైన్ అండ్ ప్యారలల్ లైన్స్ అండ్ కోప్లినియర్ లైన్స్. ఓకే, తర్వాత మనం వీటి తర్వాత టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో మనకి ఏముంటాయంటే అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, స్ట్రెయిట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. సో వీ యాంగిల్స్ని డిస్కస్ చేసుకున్న తర్వాత వీటి పెయిర్స్, ఓకే, లైక్ అడ్జసెంట్ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఇట్లా కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇట్లా మనం ఈ బేసిక్స్ అనేవి మనం నేర్చుకున్న తర్వాతే మన జామెట్రీ అనేది సాల్వ్ చేయడానికి వెళ్ళాలి. ఏవైతే ఈ బేసిక్స్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొత్తగా నేను చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మీకు ఎప్పటికీ ఆ జామెట్రీ అంటే భయం అనేది పోదు. సో కాబట్టి బేసిక్స్ అనేవి ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ అంటే ఏంటి? సో లైన్ అంటే లైన్ గురించి తెలియాలంటే మనకి ఫస్ట్ పాయింట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఎందుకు పాయింట్ అంటే అర్థం చేసుకోవాలనేది చూద్దాం. ఏ పాయింట్ ఈజ్ ఏ లొకేషన్. పాయింట్ అనేది ఒక లొకేషన్. ఓకే, పాయింట్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ ఇక్కడ ఒక ఏరియా ఉంది, దీన్ని చూపెట్టాలంటే ఏం చేస్తాం? ఈ పాయింట్ని ఇట్లా పెట్టే కదా చూపించేది. సో అదే చెప్తుంది, పాయింట్ ఈజ్ ఏ స్పేస్. ఈ పాయింట్కి ఇక్కడ మనం గీసిన పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి ఎట్లాంటి సైజ్ అనేది లేదు అండ్ షేప్ అనేది కూడా లేదు. ఓకే, అందుకోసమే దీన్ని మనం ఒక డాట్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ ఎక్కడ మనం పాయింట్ని చూపెట్టాల్సి వచ్చినా కానీ దాన్ని క్యాపిటల్ లెటర్స్లో మనం డినోట్ చేయడం జరుగుద్ది. ఓకే, ఇప్పుడు పాయింట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే పాయింట్కి మనకి పాయింట్ అనే దాన్ని ఒక సర్కిల్ అని కూడా అనుకోవచ్చు. ఈ సర్కిల్కి ఎటువంటి రేడియస్ లేదు, ఎటువంటి సైజ్ కూడా లేదు. ఓకే, సో దీన్ని యూజువల్గా మనం ఒక డాట్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, దీన్నే మనం పాయింట్ అంటాం, ఫస్ట్ పాయింట్. ఓకే, సో అసలు పాయింట్ అంటే ఈ పాయింట్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ నుండి మనకి లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంకా పాయింట్ గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్లో మనకి 2 రకాల పాయింట్స్ ఉంటాయి, మళ్ళీ కోలీనియర్ పాయింట్స్ అండ్ నాన్ కోలీనియర్ పాయింట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోలీనియర్ పాయింట్ అంటే ఏంటి, నాన్ కోలీనియర్ పాయింట్ అంటే ఏంటి? ఇఫ్ 2 or more పాయింట్స్, ఇక్కడ చూడండి 2 or more పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ దే కాల్డ్ కోలీనియర్ పాయింట్స్. అంటే చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీద 3 పాయింట్లను తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ 2 or more పాయింట్స్ అన్నాడు కదా, కాబట్టి
3 పాయింట్స్ తీసుకోండి. సో ఇక్కడ నేను ఈ ఫస్ట్ పాయింట్ పేరు ఏ అనుకున్నా, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి అని తీసుకున్నా. ఓకే, ఈ పాయింట్స్ 3 దేనిపైన ఉన్నాయి? ఒక స్ట్రేట్ లైన్ పైన ఉన్నాయి, అవునా? ఈ స్ట్రేట్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి, ఈ 3 యాంగిల్స్ స్ట్రేట్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే కోలీనియర్ పాయింట్స్ అంటున్నాం. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ కోలీనియర్ పాయింట్స్. ఓకే, అండ్ నాన్ కోలీనియర్ పాయింట్స్ అంటే దీనికి ఆపోజిట్. ఓకే, అంటే ఆ పాయింట్స్ స్ట్రేట్ లైన్ మీద లేకపోవడం, అంటే ఇట్లా జిగ్జాగ్ గా అట్లా ఉండడాన్ని మనం నాన్ కోలీనియర్ పాయింట్స్ అంటాం. సో ఇక్కడ మనం పాయింట్ అంటే ఏంటి తెలిసింది కదా. ఇప్పుడు పాయింట్ అంటే మనకి ఒక సర్కిల్ లేదంటే ఒక డాట్ ఏదైనా అవని, దానికి ఎట్లాంటి సైజ్ లేదు, దానికి రేడియస్ కూడా లేదు. దాన్ని యూజువల్ గా మనం ఒక డాట్ కింద రిప్రజెంట్ చేస్తాం అండ్ దీన్ని మనం క్యాపిటల్ లో డినోట్ చేస్తాం. ఓకే, సో ఈ పాయింట్ గురించి తెలుసుకోవడం వల్ల మనకి లైన్ కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్ లో చూడండి, ఇట్ ఈస్ ఏ మేడప్ ఆఫ్ ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్. అంటే ఇట్లా మనం ఇన్ఫినిటీ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫినిట్ పాయింట్స్ నుండి లైన్ అనేది ఫామ్ అవుద్ది. అంటే చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇట్లా మనం పాయింట్స్ అన్నిటినీ కలిపినప్పుడే మనకి ఒక లైన్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ ఉంది కదా, ఈ డ్రా చేసిన లైన్ అనేది మెనీ పాయింట్స్ ని కలిపి డ్రా చేస్తున్నాం, అవునా? కొన్ని ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి కలవడం వల్ల అది లైన్ కింద ఫామ్ అయింది. ఓకే, సో ఇట్లా ఫామ్ అయిన లైన్ కి నో వెడ్త్, అంటే దీనికి ఎటువంటి వెడ్త్ లేదు, ఓన్లీ సైజ్ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇట్లా గీసుకుంటూ వెళ్ళినాం అంటే ఈ లైన్ ని మనం ఎంత అని కొలవచ్చు? ఒక 3 సెంటీమీటర్ ఉంది, ఒక 4 సెంటీమీటర్ ఉందని కొలవచ్చు. బట్ మనం ఇట్లా అడ్డంగా మాత్రం కొలవలేం, ఎందుకంటే దానికి ఎట్లాంటి వెడ్త్ లేదంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. అంటే ఈ పాయింట్, ఈ లైన్ అనే దాన్ని ఇది ఇక్కడికే ఉండాలి, ఇక్కడికే ఉండాలన్న రూల్ ఏం లేదు. అంటే ఈ సైడ్ నుండి ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు అండ్ అదే విధంగా ఈ సైడ్ నుండి కూడా ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు లైన్ అంటే ఏంటో అర్థమైంది కదా. లైన్ అనేది మనకి ఇన్ఫినిటీ పాయింట్స్ అనేవి కలిసిన తర్వాత మనకు లైన్ కింద ఫామ్ అయింది. ఈ లైన్ కి మనకు ఎట్లాంటి వెడ్త్ లేదు. ఓకేనా? దీనికి ఓన్లీ లెంత్ మాత్రమే ఉంది, లెంత్ మాత్రమే ఉంది కానీ వెడ్త్ అనేది లేదు. ఓకే, ఈ లైన్ ని మనం బోత్ డైరెక్షన్స్, అంటే ఇటొక డైరెక్షన్ ఉంది, మనకి ఇటొక డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ నుండి ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు అండ్ అదే విధంగా ఈ డైరెక్షన్ నుండి కూడా ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు లైన్స్ మనకి ఎన్ని రకాలు? ఓకే, ఇప్పుడు లైన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లైన్ అంటే లైన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్ట్రేట్ లైన్ తీసుకోండి. ఓకే, స్ట్రేట్ లైన్ ఎట్లా ఉంటుంది అంటే ఇలా నార్మల్ గా మనం యూజువల్ గా తెలిసిందే, కామన్ గా డ్రా చేసేది స్ట్రేట్ లైన్. మరి ఇక్కడ కర్వ్ లైన్ అంటే ఏంటంటే ఇది ఇట్లా కర్వ్ గా ఉండడం వల్ల దీన్ని కర్వ్డ్ లైన్ అంటాం, నేమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇది ఇట్లా కర్వ్డ్ ఉండడం వల్ల కర్వ్డ్ లైన్ అంటున్నాం. సో ఇప్పుడు మరి లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? చూడండి, లైన్ అంటే మనకి ఒక లైన్ కి ఫిక్స్డ్ పాయింట్ అనేది లేదు. ఈ బోత్ సైడ్స్ ఎట్లయినా ఎక్స్టెండ్ చేయొచ్చు, దీన్ని ఎక్కడి దాకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, రైట్ నుండి లెఫ్ట్ నుండి ఎక్కడి దాకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనం లైన్ సెగ్మెంట్ అంటున్నామో దీనికి ఫిక్స్డ్ ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫిక్స్డ్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయంటే దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా క్వశ్చన్ లో లైన్ సెగ్మెంట్ అన్నాడంటే దానికి ఎక్స్టెండ్ చేయడానికి లేదు, సో అక్కడికే దానికి పరిమితి అని మనం గుర్తించాలి. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ లైన్స్. అసలు టైప్స్ ఆఫ్ లైన్స్ ఏంటి అనేది చూద్దాం. ట్రాన్స్వర్సల్ లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ మనకి అర్థం కాకపోతే మనకు జామెట్రీలో చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ ని అర్థం చేసుకోలేం, మళ్ళీ ఎటువంటి ప్రయోజనం లేదు మీరు ఎన్నిసార్లు క్లాస్ విన్నా కూడా. ఓకే, సో ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటో చూడండి. సో ట్రాన్స్వర్సల్ లైన్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ 2 or more lines at a different location on the given lines is called a transversal line, whether they are parallel lines. ఓకే, చూడండి, ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటంటే రెండు స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, రెండు స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి. సో వీటికి మనం నేమ్ ఏమంటున్నామంటే దీన్ని ఏ అనుకోండి, ఈ పాయింట్ ని బి అనుకోండి, అండ్ దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి. ఓకే, సో ఈ రెండు స్ట్రేట్ లైన్స్ ని ఒక లైన్ ఇట్లా క్రాస్ గా వచ్చినప్పుడు, ఒక లైన్ ఇట్లా క్రాస్ గా వచ్చినప్పుడు
ఈ క్రాస్ గా వచ్చిన లైన్ అనేది ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇట్లా ఇంటర్సెక్ట్ చేసిన దాన్నే మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఇప్పుడు ఏదైతే క్రాస్ డ్రా చేసినామో ఈ లైన్ ని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటాం. ఓకేనా? సో ఈ లైన్స్ ఒకవేళ ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అయినప్పటికీ కూడా సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినాక డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రస్తుతానికైతే మీకు ఇప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఏంటో తెలుసు కదా. ఇట్లా రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ పైన ఒక లైన్ ని అడ్డంగా డ్రా చేసినప్పుడు, అంటే ఇట్లా అడ్డంగా డ్రా చేసినప్పుడు ఈ అడ్డంగా డ్రా చేసిన లైన్ అనేది ఈ రెండు లైన్లని ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, అవునా? అండ్ ఈ పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇట్లా ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీన్నే మనం ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటాం. ఓకేనా? ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటాం. సో ఇట్లా ఈ అడ్డంగా గీసిన గీతనే ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటో చూడండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నప్పుడు ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ రెండు లైన్స్, ఇప్పుడు దీన్ని ఏ, ఇది బి అనుకుందాం, దీన్ని సి అండ్ డి అనుకుందాం. ఈ రెండు లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, అవునా? ఈ ఇంటర్సెక్ట్ ఎక్కడ చేసుకున్నాయి అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది జరిగింది. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే, సో ఇట్లా ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అండ్ ఈ పాయింట్ ని ఏమంటాం అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ లైన్స్ అంటే ఏంటి అంటే ఏవైనా టూ లైన్స్ ఒకదాన్నొకటి ఇట్లా అడ్డంగా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ జరిగిందో అట్లా ఇంటర్సెక్ట్ జరిగింది కాబట్టి దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ పర్పెండిక్యులర్ లైన్స్. చూడండి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి? ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దే ఫార్మ్ 4 రైట్ యాంగిల్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. చూడండి, ఇట్లా ఒక లైన్ డ్రా చేసాం. చూడండి, ఇట్లా ఒక లైన్ ని డ్రా చేసాం అండ్ అదే విధంగా ఇట్లా ఒక లైన్ ని డ్రా చేసాం. ఓకే, రైట్. పర్పెండిక్యులర్ గా డ్రా చేయడం అంటే ఏంటంటే ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చేటట్టు డ్రా చేయడం. ఓకే, సో ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే, సో ఇట్లా రెండు లైన్స్ ని పర్పెండిక్యులర్ గా డ్రా చేసినప్పుడు ఇక్కడ మనకి 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్ లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది అండ్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇట్లా ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో వీటి చుట్టూ 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది అందరికి తెలిసిన విషయమే. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఈ రెండు లైన్లు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అయింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 490 డిగ్రీస్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే 4 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు జనరల్ గా మనం ఎక్కడైనా మనం పర్పెండిక్యులర్ గా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంది అని చెప్పాలంటే ఇక్కడ ఉన్న సింబల్ ని మనం యూజ్ చేసి డినోట్ చేస్తాం. అంటే పర్పెండిక్యులర్ సింబల్ ఏంటి అంటే ఇది పర్పెండిక్యులర్ సింబల్. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ మీద డ్రా చేయడం. ఓకేనా, 90 డిగ్రీస్ వచ్చేటట్టు డ్రా చేయడం. సో దీన్ని మనం పర్పెండిక్యులర్ లైన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏముంది మనకి? నెక్స్ట్ కాంకరెంట్ లైన్. చూడండి, కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటి? ఇఫ్ 3 or more lines are at the same point, the common point where they meet is called the point of concurrency. అంటే 2 or more points, ఇక్కడ 2 or more lines. ఓకే, ఇదొక లైన్ అండ్ ఇదొక లైన్, సరిపోయిందా? 3 లైన్స్ వచ్చినాయి. సో ఈ 3 లైన్స్ ఏం చేసినాయి అంటే ఇంటర్సెక్ట్
చేసుకున్న ఈ 3 లైన్స్ ఎక్కడ అంటే ఇగో ఈ పాయింట్ మీద ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. సో ఈ పాయింట్ ని మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి కాంకరెంట్ లైన్ అంటే ఏంటి? 3 ఆర్ మోర్ లైన్స్ దట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ సేమ్ పాయింట్. అంటే అవి 3 లైన్స్ ఒకటే దగ్గర ఒక సేమ్ పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అనేది అవ్వాలి. ఓకే. అండ్ కామన్ పాయింట్ వెర్ దే మీట్, అంటే ఏవైతే అవి 3 మీట్ అయినా కామన్ పాయింట్ ఉంటుందో దాన్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. అంటే ఇవి 3 ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్ ఉంది కదా, ఇదే కామన్ పాయింట్. సో వీటి మూడింటికి ఇదే కదా కామన్ పాయింట్. ఈ పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. ఓకే. తర్వాత ప్యారలల్ లైన్స్. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్ లైన్స్, అసలు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? సో ఒకసారి ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ప్యారలల్ లైన్స్ అంటే 2 ఆర్ మోర్ లైన్స్ దట్ నెవర్ ఇంటర్సెక్ట్ అండ్ రిమైండ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఎట్ ఆల్ పాయింట్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఆర్ ఆల్వేస్ సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్. అంటే చూడండి, సింపుల్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పెండిక్యులర్ అంటే పర్పెండిక్యులర్ కి మనం ఏ సింబల్ తో డినోట్ చేస్తామంటే పర్పెండిక్యులర్ లైన్స్ ని మనం ఇట్లా ఇట్లా రెండు లైన్స్ గీసి రిప్రజెంట్ చేస్తాం. వన్ సెకండ్. ఓకే. సో ఇట్లా 2 లైన్స్ గీసినామంటే ఎక్కడైనా క్వశ్చన్ లో ఇట్లా 2 లైన్స్ కనిపించినాయి అంటే ఇది పర్పెండిక్యులర్ ఒకదానికొకటి అని మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2 స్ట్రైట్ లైన్స్ అనేవి తీసుకోవడం జరిగింది, అవునా? సో ఈ 2 స్ట్రైట్ లైన్స్ ని మనం దీనికి ఒక ఎండ్ పాయింట్స్ అనేవి, ఇక్కడ ఎండ్ పాయింట్స్ కాదు, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకే. ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. సో ఇప్పుడు ఇవి జనరల్ గా 2 స్ట్రైట్ లైన్స్. ఈ 2 స్ట్రైట్ లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ లైన్స్ కిందకి ఎప్పుడు మారుతాయి అంటే, పర్పెండిక్యులర్ లైన్స్ కిందకి మారాలి అంటే ఈ 2 లైన్లని మనం ఎంత దూరం అంటే ఇట్ సైడ్ నుండి ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా అండ్ అదే విధంగా ఇట్ సైడ్ నుండి, ఓకే, ఈ ఏ సైడ్ ఉంది కదా, ఈ ఏ సైడ్ ని ఎంత దూరం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళినా అదే విధంగా బి సైడ్ ని కూడా ఎంత దూరం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళినా, సో ఈ 2 లైన్లను అదే విధంగా ఎంత దూరం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళినా కూడా అవి 2 కూడా ఎక్కడ మీట్ అవ్వద్దు. ఫస్ట్ పాయింట్, ఓకేనా? అవి 2 ఎక్కడ కూడా మీట్ అవ్వద్దు. అండ్ అదే విధంగా వీటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనేది కామన్ గా ఉండాలి, ఓకేనా? అంటే అంతటా ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ సపోజ్ అనుకుందాం, ఇక్కడ 10 వచ్చింది అనుకోండి. సో దీన్ని ఇంకొంచెం దూరం ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇది ఎంత దూరం అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ అంతటా మీకు 10 అనేది రావాలి తప్పితే ఎక్కువ రావద్దు. సో అప్పుడు ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేసినప్పుడు వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. సో ఇప్పుడు మనకు చూడండి, ఈ ఏబి లైన్ అనేది బీసీకి పర్పెండిక్యులర్ ఉంది అని చెప్పాలి అంటే మనం ఇట్లా రాస్తాం, ఓకేనా? సో ఇట్లా రాసినామంటే ఏబి లైన్ అనేది సిడి లైన్ కి పర్పెండిక్యులర్ ఉంది అని అర్థం. సో ఒకసారి జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకసారి పర్పెండిక్యులర్ లైన్స్ ని మనం జనరల్ గా ఇమాజిన్ చేసుకుంటే, మీరు జనరల్ గా రైల్వే ట్రాక్ అనేది చూసినప్పుడు రైల్వే ట్రాక్ లో మనకి యూజువల్ గా 2 పట్టాలు అనేవి మనం చూస్తాం, అవునా? సో ఈ పట్టాలు అనేవి ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా కానీ వాటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ మాత్రం కామన్ గా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ డిస్టెన్స్, అంటే ఎక్కడ కొలిసినా కూడా మీకు సేమ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో అవి 2 ప్యారలల్ అని అర్థం. అండ్ అదే విధంగా మీరు నోట్బుక్ లో ఇట్లా 2 లైన్స్ చూస్తాం, అవునా? ఈ 2 లైన్స్ ని మనం ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినప్పటికీ ఈ 2 లైన్స్ అనేవి మీట్ అవ్వవు, అవునా? అండ్ అదే విధంగా ఎక్కడ మనం మెజూర్ చేసినా కూడా ఈ 2 లైన్స్ మధ్యలో ఎక్కడ మెజూర్ చేసినా కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటది. కాబట్టి వాటిని కూడా ప్యారలల్ అని చెప్పొచ్చు. అండ్ మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాడర్. ల్యాడర్ తెలుసు కదా, ల్యాడర్ లో మనకి ఇటొక హ్యాండిల్ పట్టుకోవడానికి ఇటొక హ్యాండిల్ ఉంటుంది, ఇటొక హ్యాండిల్ ఉంటుంది. వీటి రెండింటి మధ్యలో మనకి ఇట్లా స్టెప్స్ ఉంటాయి, అవునా? ఈ స్టెప్స్ ని మనం ఎక్కడ మెజూర్ చేసినా కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇట్లా మనం పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చూడండి, యాంగిల్స్. యాంగిల్ అంటే ఏంటి ఫస్ట్? ఓకే, యాంగిల్స్. వన్ సెకండ్. ఓకే, యాంగిల్ అంటే ఏంటో చూడండి.
an angle is formed when two lines meet at a common point. అంటే యాంగిల్ అంటే ఏంటంటే an angle is formed when two lines meet at a common point. చూడండి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నా, ఈ లైన్ ని మనం 1 సెకండ్, ఓకే, ఇక్కడ నేను ఒక లైన్ తీసుకుంటున్నా అండ్ ఇటు నుండి ఇంకొక లైన్ తీసుకుంటున్నా. ఓకే, సో ఈ లైన్ ని నేను ఏమంటున్నా అంటే ఏ అండ్ ఈ లైన్ ని బి అంటున్నా. అంటే ఈ పాయింట్ ని, లైన్ కి ఇక్కడ ఉన్న పాయింట్ ని ఏ అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ని బి అంటున్నా. అండ్ ఇటు సైడ్ ఇంకొక లైన్ గురించి మాట్లాడినప్పుడు ఈ పాయింట్ ని సి అంటున్నా, ఈ పాయింట్ ని బి అంటున్నా. ఓకే, సో చూడండి, an angle is formed when two lines, అంటే రెండు లైన్స్ ని మీట్ అయినప్పుడు, మీట్ ఎట్ ఏ కామన్ పాయింట్ అంటే ఇట్లా టూ లైన్స్ వచ్చి ఒక కామన్ పాయింట్, అవునా, బి అనేది కామన్ పాయింట్ కదా, ఇది వచ్చి ఇక్కడే కలిసింది, ఇది కూడా వచ్చి ఇక్కడే మీట్ అయింది. సో ఇట్లా మీట్ అయినప్పుడు దీన్నే మనం యాంగిల్ అంటాం. ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుద్ది అంటే ఇది ఇక్కడ ఎంత యాంగిల్ ఉందనేది మెజర్ చేసినప్పుడు ఇది యాంగిల్ అనేది అవుద్ది. ఓకే, సో ద కామన్ పాయింట్స్ వేర్ ద మీట్ ఈస్ కాల్డ్ ఏ వర్టెక్స్. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే వర్టెక్స్ అనేది ఇంపార్టెంట్ టెర్మినాలజీ. సో ఇక్కడ ఇది ఈ సి అనే లైన్, ఈ ఏ అనే లైన్ రెండు బి దగ్గరే మీట్ అయ్యాయి. ఈ బి అనే పాయింట్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటాం అంటే వర్టెక్స్ అంటాం. ఓకే, దీన్నే మనం వర్టెక్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, ద టూ లైన్స్ ఫార్మింగ్ ద యాంగిల్ ఆర్ కాల్డ్ ద ఆర్మ్స్ ఆఫ్ సైడ్స్. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ కలిసి ఇక్కడ యాంగిల్ ని ఫామ్ చేసినాయి, అవునా. సో ఈ యాంగిల్ ని ఫామ్ చేయడానికి కారణమైన ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ని మనం ఆర్మ్స్ అంటాం. అంటే దీన్ని ఆర్మ్ అనొచ్చు లేదా సైడ్ అనొచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి ఆర్మ్ లేదా సైడ్. ఓకే, సో ఇప్పుడు మనకి యాంగిల్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, యాంగిల్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో తెలిసింది. అంటే టూ స్ట్రైట్ లైన్స్ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు, కామన్ పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు, ఆ మీట్ అయిన దగ్గర మనకు ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం యాంగిల్ అంటాం. అండ్ ఆ కామన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని వర్టెక్స్ అంటాం. ఈ రెండు యాంగిల్స్ ఫామ్ కావడానికి గల కారణమైన రెండు ఈ లైన్స్ ని మనం ఆర్మ్స్ ఆర్ లేదా సైడ్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం యాంగిల్ ని ఎట్లా రిప్రజెంట్ చేయాలనేది తెలియాలి. సో ఇప్పుడు ఏ బి సి, మనకి ఇక్కడ ఏబిసిలో యాంగిల్ అనేది ఎక్కడ ఉంది, యాంగిల్ అనేది మనకి బి పైన యాంగిల్ ఉంది. కాబట్టి మనం ఇట్లా రాస్తే మనకి బి అనేది యాంగిల్ అవుద్ది. అంటే ఎక్కడైతే యాంగిల్ ఉందో దాన్ని మిడిల్ లో రాయాలి. ఇట్లా ఈ సింబల్ పెట్టి, ఇప్పుడు యాంగిల్ సింబల్ ఏంటంటే యాంగిల్ అంటే యాంగిల్ సింబల్ ఇది. ఓకే, యాంగిల్ సింబల్ అంటే ఇది. ఈ సింబల్ ని రాసి ఏబిసి అంటే ఎక్కడైతే యాంగిల్ ఉందో దాన్ని మిడిల్ లో రాసినప్పుడు, సో ఇక్కడ ఏబిసి అనే మూడిటికి యాంగిల్ ఎక్కడ ఉంది అంటే బి మీద ఉంది అని అర్థం. ఓకే, అండ్ ఇప్పుడు ఏబి అండ్ అదేవిధంగా సిబి. ఏబి అండ్ సిబి అంటే ఏంటి, ఈ రెండు ఏంటి, ఈ రెండు ఆర్మ్స్ అయినా అనొచ్చు లేదా సైడ్స్ అనైనా అనొచ్చు, అవునా కదా. అండ్ ఇక్కడ అగైన్ బి అంటే ఏంటి, ఇక్కడ బి పాయింట్ అనేది కామన్ పాయింట్, దీన్నే మనం ఏమంటాం వర్టెక్స్ అంటాం. ఓకే, వర్టెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. సారీ, వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్, వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ అంటాం. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనకి యాంగిల్ అంటే ఏంటో తెలిసింది. యాంగిల్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సిన ఏంటి అంటే అసలు ఏంటి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్యూట్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. అక్యూట్ యాంగిల్ అంటే ఇక్కడ మనకి రెండు లైన్స్ ఇట్లా తీసుకోండి. సో ఇట్లా రెండు లైన్స్ తీసుకున్నప్పుడు వీటి రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 90 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు దీన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ 0 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ అదేవిధంగా 90 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే దీన్ని మనం అక్యూట్ యాంగిల్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, an angle is less than 90 degrees. Sorry, an angle is less than 90 degrees. It is an acute angle. అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి 90 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే మనకి అందరికీ బాగా తెలుసు. ఓకే,
సో ఇట్లున్న దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. ఎందుకు అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. అవునా? ఈ 90 డిగ్రీస్ ఫామ్ అయిన దాన్నే మనం రైట్ యాంగిల్ అంటాం. సో రైట్ యాంగిల్ అనేది ఎక్కడ వినిపించినా కూడా అది 90 డిగ్రీస్ ఉంటది అని అర్థం. ఓకే, మనం ఇంతకు ముందు ఒక దగ్గర డిస్కస్ కూడా చేసుకున్నాం. ఓకే, ఈ పర్పెండిక్యులర్ దగ్గర చూడండి, ఇక్కడ మనకి 90 డిగ్రీస్ వచ్చింది, అంటే చుట్టుపక్కల 90 డిగ్రీస్ వచ్చింది. పర్పెండిక్యులర్ గా డ్రా చేసినప్పుడు 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. అంటే 90 అంటే ఏంటి? 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ అని అర్థం. సో ఇప్పుడు అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి? అబ్ట్యూస్ యాంగిల్ అనేది మనకి డయాగ్రామెటిక్ గా ఎట్లుంటుంది అంటే, అబ్ట్యూస్ యాంగిల్ డయాగ్రామెటిక్ గా మనకి చూడడానికి ఇట్లా ఉంటది. అంటే ఎందుకు ఇటు వెళ్ళింది, ఎక్కువ ఇటు ఎందుకు వెళ్ళింది అంటే, ఇది 90ని దాటేసి వెళ్ళింది, అంటే ఇట్లా వెళ్తుంది. ఓకేనా, ఇట్లా వెళ్తుంది. సో అందుకే మనం ఇది, ఈ డయాగ్రామ్ మనకి ఇట్లా ఉంటది. అంటే ఈ అబ్ట్యూస్ యాంగిల్ ఎట్లా ఉంది అంటే, ఎంత ఉంటది మెజర్మెంట్ అంటే, ఇది మోర్ దెన్ 90, అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 180 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, అంటే మోర్ దెన్ 90 బట్ లెస్ దెన్ 180, అట్లా అని 180 దాటేది. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకి అక్యూట్ యాంగిల్ అయిపోయింది, రైట్ యాంగిల్ అయిపోయింది, అబ్ట్యూస్ యాంగిల్ అయిపోయింది. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రైట్ యాంగిల్ అంటే, సో ఇక్కడ చూడండి, స్ట్రైట్ యాంగిల్ అంటే ఎట్లా వస్తుంది అంటే, సో ఒక స్ట్రైట్ లైన్ పైన మనకి యాంగిల్ ఎంత ఉంటది అంటే 180 డిగ్రీస్. అవునా? సో ఈ సర్కిల్ అనేది ఫుల్ అయితే మనకు 360 డిగ్రీస్. బట్ ఇక్కడ సర్కిల్ అనేది ఇక్కడ ఒక లైన్ పైన హాఫ్ వస్తుంది కాబట్టి దీన్ని మనం 180 డిగ్రీస్ అంటాం. అంటే స్ట్రైట్ లైన్ దేనికి ఈక్వల్? స్ట్రైట్ లైన్ ఈక్వల్ టు 180. ఓకే, అండ్ అదే విధంగా రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటో చూడండి. రిఫ్లెక్స్ యాంగిల్ అనేది, సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా 180 చూసాం, అంటే ఇట్లా స్ట్రైట్ లైన్. అంటే రిఫ్లెక్స్ యాంగిల్ ఏమవుద్ది అంటే, ఇంకా ఇట్లా పెరుగుతూ వస్తుంది, ఇట్లా పెరుగుతూ వచ్చి ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అంటే ఇది ఫైనల్ గా ఎట్లా అవుద్ది అంటే, ఈ విధంగా అయింది. ఈ విధంగా అయినప్పుడు మనం ఇట్ సైడ్ ఉన్న దాన్ని అసలు యాంగిల్ కింద తీసుకోవద్దు. ఇక్కడ ఏదైతే ఉందో దీన్నే మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అంటే యాంగిల్ ఇట్ సైడ్ నుండి మెజర్ చేయాలి. ఇట్ సైడ్ నుండి మెజర్ చేసినప్పుడు అది ఎంత ఉండాలి అంటే, మోర్ దెన్ 180. ఎందుకు మోర్ దెన్ 180? 180 లోపల ఉంది అంటే, 180 ఉందంటే స్ట్రైట్ యాంగిల్ అయిపోద్ది. 180కి లోపల ఉంది అంటే ఇంకా మళ్ళీ అది అబ్ట్యూస్ యాంగిలా లేదంటే రైట్ యాంగిలా అట్లా అయిపోద్ది. సో మోర్ దెన్ 180 బట్ లెస్ దెన్ 360. అవునా? మోర్ దెన్ 180 అండ్ లెస్ దెన్ 360, దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం. ఓకే, దీన్నే మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో ఇప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటంటే, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఇక్కడ మనం యాంగిల్ మెజర్ చేసినప్పుడు ఇది 180 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 360 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమేమి చూసాం? యాంగిల్స్ చూసినాం, తర్వాత టైప్స్ ఆఫ్ యాంగిల్ చూసాం, తర్వాత ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్ దో సమ్ ఈజ్ 90 డిగ్రీస్. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ ని మనం యాడ్ చేసినప్పుడు వాటి సమ్ అనేది మనకు 90 వస్తే దాన్నే మనం ఏమంటాం? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ అనేది 45 ఉంది అనుకోండి, అండ్ అదేవిధంగా ఇంకొక యాంగిల్ 45 ఉంది. ఈ రెండింటి సమ్ చేసినప్పుడు మనకు 90 అనేది రావడం జరిగింది. అవునా? అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 30, ఒక యాంగిల్ ఏమో 30 డిగ్రీస్ ఉంది అండ్ ఇంకొక యాంగిల్ ఎంత ఉంది? 60 డిగ్రీస్ ఉంది. ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఎంత వచ్చింది? మళ్ళీ 90 డిగ్రీస్ వచ్చింది. అంటే ఇట్లా ఎప్పుడు కానీ మనం టూ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు వాటి సమ్ అనేది 90 వస్తే దాన్నే మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకే, సో దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో 90 డిగ్రీస్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్? 90 డిగ్రీస్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి
ట్రిక్ ఏంటంటే 90 డిగ్రీస్ ఎట్లా ఉంటుంది, 90 డిగ్రీస్ అనేది ఇట్లా ఉంటుంది, అవునా. సో ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, అంటే 90 డిగ్రీస్ అనేది ఇట్లా ఎల్లులాగా ఉంటుంది. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, క్లాక్ లో దీన్ని ఇమాజిన్ చేసుకోండి, క్లాక్ లో. సో క్లాక్ లో దీన్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఈ షేప్ మనకు ఎప్పుడు ఫామ్ అవుతుందో చెప్పండి. ఈ షేప్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఈ షేప్ మనకి 3 o'clock కి ఫామ్ అవుతుంది, అవునా. 3 o'clock టైం 3 o'clock అయినప్పుడు ఈ షేప్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇట్ మీన్స్ మనకు 90 డిగ్రీస్ కనిపించాలంటే 3 o'clock అవ్వాలి. సో ఇప్పుడు ఈ 3 o'clock ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏమంటాం చెప్పండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో 3ని మనం సి అంటాం, అంటే సి ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, అవునా. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక క్లాక్ లో 3 కనిపించినప్పుడు, అంటే 3 o'clock అయినప్పుడు మనకు 90 డిగ్రీస్ అనేది కనిపిస్తుంది. ఈ 3 o'clock ని మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో సి అంటాం కాబట్టి, 3ని మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో సి అంటాం కాబట్టి, సో సి ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెఫినేషన్ చూడండి ఫస్ట్. సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్ దో సమ్ ఇస్ 180. అంటే ఒక యాంగిల్ 110 ఉంటే అండ్ మరొక యాంగిల్ అనేది 70 ఉంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు 180 అనేది సమ్ వచ్చింది, ఓకే. అండ్ ఇంకొకటి చూడండి, ఒకటేమో 90 ఉంది అండ్ మరొకటి 90 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మళ్ళీ మనకి 180 వచ్చింది. సో ఇట్లా ఎప్పుడైతే మనం రెండు యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఆ సమ్ అనేది 180 వస్తుందో దాన్నే మనం ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్ అంటాం, ఓకే. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తారంటే, మనకు ఒక స్ట్రైట్ లైన్ ఉంది అనుకోండి. స్ట్రైట్ లైన్ మీద ఎంత యాంగిల్ అనేది ఉంటుంది చెప్పండి. స్ట్రైట్ లైన్ మీద మనకు 180 డిగ్రీస్ అనేది ఉంటుంది, అవునా. 180 డిగ్రీస్ అనేది ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే 180 డిగ్రీస్ స్ట్రైట్ లైన్. సో ఎస్ ఫర్ సప్లిమెంటరీ, అవునా. స్ట్రైట్ లైన్ అంటే మనకి ఏం తెలుస్తుంది, 180 డిగ్రీస్. సో స్ట్రైట్ లైన్, స్ట్రైట్, ఎస్ ఫర్ సప్లిమెంటరీ యాంగిల్, ఓకే. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ చూడండి. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటంటే, డెఫినేషన్ చూడండి, టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సైడ్ టు ఫార్మ్ ఏ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ if their uncommon sides are uncommon sides are two opposite, ఓకే. చూడండి, సింపుల్ టర్మ్స్ లో మనం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో మనకి ఇట్లొక యాంగిల్ అనేది ఉంది, 1 సెకండ్. ఇట్లొక యాంగిల్ అనేది ఉంది అండ్ అదే విధంగా మనకి ఇంకొక యాంగిల్ ఎట్లా ఉంది అంటే, ఇంకొక యాంగిల్ మనకి ఇట్లా వచ్చింది, ఓకే. అంటే మళ్ళొకసారి చూడండి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఓకే. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే 360, 130 ఉంది. అండ్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే, 50 ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు ఎంత వచ్చింది, 180, అవునా. 180 అంటే ఏంటి, 180 అంటే స్ట్రైట్ లైన్. సో ఇట్లా రెండు యాంగిల్స్ కలిసి స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేసినప్పుడు వీటినే మనం ఏమంటాం అంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని అంటాం, ఓకే. సో ఈ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ లో అన్కామన్ సైడ్స్ ఆర్ టూ ఆపోజిట్. అంటే ఇదొక అన్కామన్, ఇప్పుడు ఇది ఇక్కడ చూసారా, ఇది కామన్ లైన్, ఓకే. ఇది రెండింటికి కామన్ సైడ్. సో ఇప్పుడు అన్కామన్ సైడ్ ఏంటి, అన్కామన్ సైడ్ అంటే ఇది, అవునా. అన్కామన్ సైడ్ ఏంటంటే ఆపోజిట్ ఉంటుంది. సో ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది, రైట్. సో ఇదే మనకి లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది మనకి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటో చూడండి. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ద యాంగిల్ ఫార్మ్డ్ వెన్ two straight lines intersect each other vertically, each pair of vertically opposite angles are equal. అంటే చూడండి, టూ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఇదొక స్ట్రైట్ లైన్ అండ్ ఇదొక స్ట్రైట్ లైన్. ఈ టూ స్ట్రైట్ లైన్స్ ఏం చేసినాయంటే ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఇట్లా ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనకి 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఓకే. 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ అండ్ అదే విధంగా అటు సైడ్ ఇంకొక 2 యాంగిల్స్, అంటే ఇటు ఒక యాంగిల్
ఒక యాంగిల్ అండ్ ఇక్కడ ఒక యాంగిల్. సో ఇప్పుడు చూడండి, బట్ ఈచ్ పేర్ ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇట్లా టూ స్ట్రెయిట్ లైన్స్ ఇట్లా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు, సో ఇక్కడ ఉన్న యాంగిల్ దీనికి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్కి ఈక్వల్ అన్నాడు కదా, సో దీనికి ఈక్వల్ అవుతాయి. అండ్ అదేవిధంగా సో ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి నోట్ ఏంటంటే, కొంతమంది అనుకుంటారు ఈచ్ యాంగిల్ 90 ఉంటుందేమో అనుకుంటారు. సో ఈచ్ యాంగిల్ అనేది 90 అనేది ఉంటుంది. సో నోట్ ఏంటో చూడండి, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని ఈక్వల్ అవ్వవు, ఓన్లీ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ అవుతాయి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ అవుతాయి. సో ఆల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కావు. ఒకవేళ ఇఫ్ టూ intersecting lines are perpendicular, సో ఇంటర్సెక్షన్ అనేది పర్పెండిక్యులర్ గా జరిగినప్పుడు దెన్ ఆల్ ఫోర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. అవునా? సో పర్పెండిక్యులర్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అంటే ఇట్లా, కానీ మనకి ఇక్కడ ఎట్లా జరిగింది, ఇట్లా 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 వర్టికల్ గా జరిగింది కదా, కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అంటే, ఇలా ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్, అంతే తప్పితే అన్ని ఈక్వల్ కావు. అన్ని ఈక్వల్ అయినప్పుడు అది ఈచ్ యాంగిల్ 90 అవుతుంది. ఈచ్ యాంగిల్ 90 అయ్యే పాసిబిలిటీ మనకి ఎక్కడ ఉంది? పర్పెండిక్యులర్ లో ఉంది, పర్పెండిక్యులర్ గా డ్రా చేసినప్పుడు. సో ఇది పర్పెండిక్యులర్ కాదు కదా, పర్పెండిక్యులర్ అయితే ఇక్కడ 90 ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి, ఈ కరస్పాండింగ్ ఆల్టర్నేట్ యాంగిల్స్, కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో చూడండి. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చదవండి. ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ ఏ లైన్ దట్ కట్స్ అక్రాస్ టూ ఆర్ మోర్ లైన్స్. ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రెండు ప్యారలల్ లైన్స్ అనేవి డ్రా చేసినప్పుడు, సో ఇట్లా ఒక ప్యారలల్ లైన్ అనేది డ్రా చేసినాం, అండ్ అదే విధంగా ఇంకొక ప్యారలల్ లైన్ అనేది డ్రా చేసినాం. ఓకే, సో ఇంకొక ప్యారలల్ లైన్ అనేది ఇట్లా డ్రా చేసినాం. ఓకే, ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ ఎ లైన్ దట్ కట్స్ ద టూ ఆర్ మోర్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద కరస్పాండింగ్ లైన్స్ ఆర్ అక్కర్. సో ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు, ఈ ప్యారలల్ లైన్స్ ని ఒక లైన్ అనేది ఇట్లా కట్ చేసినప్పుడు, ఓకే, లైన్ అనేది ఇట్లా అడ్డంగా కట్ చేసినప్పుడు, సపోజ్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏబి ఏంటి? ప్యారలల్ లైన్స్. ఓకే, ఏబి ప్యారలల్ లైన్స్. ఒక లైన్ వచ్చి ఇట్లా కట్ చేసింది. సో ఇట్లా కట్ చేసినప్పుడు ఈ కట్ చేసిన పాయింట్ దగ్గర మనకి టోటల్ గా 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి. సో ఇక్కడ, ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ, ఇక్కడ. సో ఇట్లా మనకి ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్స్ పైన ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేసినప్పుడు, ఆ ట్రాన్స్వర్సల్ ఆ 2 లైన్స్ ని ఇట్లా కట్ చేస్తుంది కాబట్టి, కట్ చేసినప్పుడు 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్ లో మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి. చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో. సో ఇది ఉందనుకోండి, సో ఇది దీనికి కరస్పాండింగ్ యాంగిల్. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉంది కదా, ఇట్లాంటిదే ఈ లైన్ పైన ఎక్కడ ఉందో అది ఈక్వల్. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఈ పొజిషన్ మీద ఉంది, సేమ్ ఇక్కడే ఇంకొక లైన్ పైన ఎక్కడ ఉందో అది రెండు ఈక్వల్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఇక్కడ ఉన్నవి రెండు ఈక్వల్. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఇది ఉంది అనుకోండి, సో ఇక్కడ ఉన్న యాంగిల్ కి ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్. ఎందుకు ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్ అంటే, ఇవి రెండు కరస్పాండింగ్ అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ అవతల లైన్ పైన ఎక్కడ ఉందో సేమ్ అదే పొజిషన్ ఎక్కడ ఉందో అది ఇది రెండు ఈక్వల్ అవుతాయి.
సో అదే విధంగా ఇక్కడ పి ఉంది అనుకోండి. సో ఇక్కడ మనకి సో ఇవి రెండు ఈక్వల్. అండ్ అదేవిధంగా ఇది ఇది. సో ఇట్లా మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో వీటికి మనం ఒకసారి నేమ్స్ రాస్తే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకుంటే, ఇది సి, ఇది డి. ఓకే, ఈ ఎఫ్ ఎఫ్ జి హెచ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కదా. సో ఇక్కడ చూడండి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏకి ఈ కరస్పాండింగ్ యాంగిల్. సో డికి హెచ్ అనేది కరస్పాండింగ్ యాంగిల్, సికి జి అనేది కరస్పాండింగ్ యాంగిల్. అండ్ ఇంకా ఏమున్నాయి, బికి ఎఫ్ అనేది కరస్పాండింగ్ యాంగిల్. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అనేది రెండు ప్యారలల్. ఓకే, సో ఇప్పుడు మనం కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఏంటో చూసాం. తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటో చూడండి. ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చదవండి. వెన్ ఏ parallel lines are intersect by a transversal, then they form pair of alternate angles. Each pair of alternate angle is equal. Okay, when a parallel lines are intersected by a transversal అంటే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక లైన్. ఓకే, ఈ లైన్ ని ఏ అనుకుంటే ఈ లైన్ ని బి అనుకుందాం. ఓకే, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటే ఏ ఈజ్ ప్యారలల్ టు బి, ఏ ఈజ్ ప్యారలల్ టు బి. సో ఈ ప్యారలల్ లైన్స్ మనకి ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేస్తాం, ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఫోర్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ 4 యాంగిల్స్ లో ఇప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటో చూడండి. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏంటో చూడండి. ఈచ్ పేర్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటో చూడండి. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఉందా, ఈ యాంగిల్ కి ఆల్టర్నేట్ యాంగిల్ అంటే ఏమవుతుంది, జనరల్ గా ఇది ఆల్టర్నేట్ అవుతుంది. బట్ ఇదేని తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు. ఓకే, సో ఈ ఎల్లో కలర్ లో రెండు ఎల్లో కలర్ లో రిప్రజెంట్ చేసినవి మనకి ఈక్వల్. ఇది ఉందనుకోండి, దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఇది. బట్ ఇదిని తీసుకోకండి, నెక్స్ట్ దాన్ని తీసుకోండి, నెక్స్ట్ దానిపైన తీసుకోండి. ఓకే, సో అవి రెండు ఈక్వల్. అండ్ తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ ఉంది. సో జనరల్ గా మనకి ఆల్టర్నేట్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ అంటే ఇక్కడ. బట్ ఇక్కడ తీసుకోకండి, ఇదే పొజిషన్ నెక్స్ట్ దాంట్లో తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ కి ఇది ఆల్టర్నేట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు మనం దీనికి నేమ్స్ రిప్రజెంట్ చేస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ ఎఫ్ జి హెచ్. ఓకే, చూడండి ఫస్ట్ పాయింట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ పాయింట్ ఏం లేదు, ఇది జస్ట్ ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకోవడం కోసమే మనం ఇట్లా రాయడం జరుగుతుంది. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జి అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి. ఓకే,
సో ఇప్పుడు మీకు ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని ఎందుకు అన్నామంటే బి అండ్ హెచ్ చూడండి, బి ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అండ్ ఇక్కడ ఈకి సి అనేది ఈక్వల్. సో అందుకోసం మనం ఇవి రెండు ఇంటీరియర్ లో ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ అని రాస్తాం. అదేవిధంగా ఎక్స్టీరియర్ అని ఎందుకు రాస్తామంటే ఇది రెండు అవతల వైపు ఉన్నాయి కదా, ఏ అండ్ జి రెండు అవతల వైపు ఉన్నాయి, అండ్ ఎఫ్ అండ్ డి కూడా అవతల వైపు ఉన్నాయి కాబట్టి సో వీటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటుంది. సో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకటే పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. బట్ కండిషన్ ఏంటంటే జనరల్ గా మనకి ఆల్టర్నేట్ అంటే ఏమంటాం, దీనికి దీన్ని ఆల్టర్నేట్ అంటాం, ఈ యాంగిల్ కి దీన్ని ఆల్టర్నేట్ అనుకుంటాం కదా. సో ఇది కాదు, నెక్స్ట్ దాంట్లో తీసుకోవాలి అదే పొజిషన్ ని అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఆల్టర్నేట్ యాంగిల్. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని అనుకోవాల్సిన పని లేదు, అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, బట్ ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ అనేది మనకి 180 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకసారి డెఫినేషన్ చూడండి, కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ని ఏమనొచ్చు అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అనొచ్చు, లేదా సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అనొచ్చు, లేదు అంటే టూ ఇంటీరియర్ యాంగిల్స్ దట్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్, ఇది ఇంపార్టెంట్, సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. when it intersect two lines, those angles are inside in the two lines. Okay, then they lie on the same side of the transversal and their sum is 180. ఏం లేదు, సింపుల్ గా చూడండి, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఓకే, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ పైన మనం ఇది ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకే, ట్రాన్స్వర్సల్ అనేది డ్రా చేస్తాం. ఈ సేమ్ సైడ్ పైన ఉన్నవి ఈక్వల్ అంట, అంటే చూడండి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒకటి. సో ఇట్లా 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి, మనకు బాగా తెలుసు. దీన్ని ఏ బి సి డి ఈఎఫ్ జిహెచ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏం చెప్తున్నాయంటే, సో ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నది ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 180 వస్తుందంట. ఓకే, అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నది అండ్ ఇక్కడ ఉన్నది, సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇవి 180 వస్తాయంట. ఓకేనా. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటి అంటే, ఒకటే మాటలో చెప్పాలంటే రెండు ప్యారలల్ లైన్స్ లోపల ఇంటర్సెక్ట్ జరిగినప్పుడు సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్, సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఎంత అంటే 180, అంటే నథింగ్ బట్ బి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180 అండ్ అదే విధంగా సి ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, సో ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి ఏంటి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటి, అండ్ కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి. ఈ యాంగిల్స్ ఇవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని యూజ్ చేసుకొని మనం చాలా మటుకు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని కామెంట్ చేయండి. అండ్ మనం ఈ వీడియోకి ఇస్తున్న లైక్ టార్గెట్ ఎంత అంటే 1K. ఓకే, సో మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఈ నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ని చూపెట్టండి. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ ట్రూ ఫర్ ద టూ లైన్ సెగ్మెంట్స్ ఏబి అండ్ సిడి టు బి కాంగ్రెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, క్వశ్చన్ లో కింద ఇచ్చిన కండిషన్ లో ఏది రైట్ అని అడుగుతున్నాడు. సో అసలు ఏం అడుగుతున్నాడు అంటే, ఏమి ఇచ్చిండు అంటే 2 లైన్ సెగ్మెంట్స్ అనేవి ఇచ్చాడు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ లైన్ అంటే మనకి లైన్ అంటే ఇది, దీన్ని ఇటు రెండు వైపులా ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే
ఇటు సైడ్ ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇటు సైడ్ ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు లైన్ గురించి కాదు కదా మాట్లాడింది, దేని గురించి, లైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడారు. అంటే లైన్ సెగ్మెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. కాబట్టి ఏబి అనేది ఒక లైన్, అండ్ అదేవిధంగా సిడి అనేది ఇంకొక లైన్. చూడండి, టూ లైన్ సెగ్మెంట్స్ ఏబి అండ్ సిడి టు బి కాంగ్రెంట్. కాంగ్రెంట్ అంటే నథింగ్ బట్ సేమ్. ఓకే, కాంగ్రెంట్ అంటే నథింగ్ బట్ సేమ్, అంటే ఏబి సేమ్ అంట, సిడి సేమ్ అంట. సో ఇప్పుడు ఏబి సేమ్ అండ్ సిడి సేమ్ అంటే ఈక్వల్ టు అని రాసుకోవచ్చా? సో చూడండి, ఇట్లా మనకి ఏ ఏ ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది, ఫస్ట్ ఆప్షన్ మనకి సాటిస్ఫై చేస్తుంది. అవునా, ఇది రాంగ్, ఇది రాంగ్. ఓకే, సో ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే కాంగ్రెంట్. కాంగ్రెంట్ అంటే సేమ్. ఒకసారి చూడండి, దీన్ని మనం టూ లైన్ సెగ్మెంట్స్ ఆర్ said to be congruent if they have, okay, if they have the same length. అంటే వీటన్నిటికి సేమ్ లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇది సెగ్మెంట్ అన్నా కదా, లైన్ సెగ్మెంట్ అన్నా కదా. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees ఈజ్. జనరల్ గా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లోకి వెళ్ళే ముందు మనకు ఒక పాయింట్ తెలియాలి, ఏంటంటే పై వాల్యూ ఎంత అంటే 180. ఓకే, సో పై వాల్యూ ఎంత అంటే 180. ఇప్పటికైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 degrees అంటే మనకి ఒక రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని కలిపినప్పుడు 90 degrees వస్తుంది. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60, ఒక యాంగిల్ 60 అయినప్పుడు ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, ఇందులో 60, ఒక యాంగిల్ 60 అయినప్పుడు ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, 30 degrees అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఆప్షన్ లో 30 degrees లేదు. సో ఎందుకు లేదు అంటే ఆప్షన్ అనేది మనకి రేడియన్ లో అడగడం జరిగింది, అందుకోసం అనేది ఆప్షన్స్ 30లో లేదు. సో ఇప్పుడు పై అనేది 180 అయినప్పుడు, 180 degrees అయినప్పుడు మన 30 అనేది ఎన్ని డిగ్రీస్? ఓకే, 30 అంటే పైలో ఎంత అనేది చూడండి. ఇట్లా తెలుసుకోవాలన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు చూడండి, ఇవి రెండింటిని మనం మల్టిప్లికేషన్ లో రాసుకోవాలి. సో దీన్ని డినామినేటర్ లో రాసుకోవాలి. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఇక్కడ 1 టైం, ఇక్కడ 6 టైమ్స్, అంటే 5/6 అనేది ఈక్వల్ టు 30 degrees. ఓకే, ఇప్పుడు ఏ ఆప్షన్ మనకి రైట్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 అండ్ 20, 40 degrees 20 అంటే చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే రెండు యాంగిల్స్ కలిపినప్పుడు మనకి 90 రావాలి. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు ఇది ఏంటంటే ఇది 60కి ఈక్వల్ అవుద్ది అన్నట్టు. అంటే జనరల్గా ఎట్లా రాస్తాం, ఇది 80, ఎందుకంటే 100లో చూస్తాం కాబట్టి ఇది 80, అండ్ ఇక్కడ 41, మొత్తం 41 పోతే సో మనం ఇక్కడ 49.80 అని తీసుకుంటాం జనరల్ గా. బట్ ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని 60లోనే రాయాలి. ఓకేనా, అంటే మినిట్స్ లో రాయాలి. సో ఇట్లా రాసినప్పుడు ఇప్పుడు 90 అంటే ఇక్కడ మనకి ఇక రిమైనింగ్ ఎంత మిగులుతుంది, మినిట్లో మనకి 60 ఉంటుంది, అంటే ఇక్కడ 20 పోతే ఇక రిమైనింగ్ ఏముంటుంది, 40. ఓకే, అంటే 40 అంటే 90లోంచి 41 సబ్ట్రాక్ట్ చేయండి. 90లోంచి 41 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 49.40 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి రెండింటిని యాడ్ చేసినప్పుడు చూడండి ఎంత వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 90 అనేది రావాలి. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు 60 వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 89 వచ్చింది. ఇక్కడ 60 ఈజ్ నథింగ్ బట్ 1 degree. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. Two angles are complementary angles. The smaller angle is 18 less than the bigger angle. What is the value of the bigger angle? Two angles are complementary. The smaller angle is 18 less than the bigger angle. అంటే చూడండి, రెండు యాంగిల్స్ ని మనం కాంప్లిమెంటరీ అనేది ఎట్లా రాస్తాం,
ఎక్స్ ప్లస్ వై అనుకోండి, 2 యాంగిల్స్ ఉన్నాయి. సో వీటి సమ్ ఎంత అంటే 90, అవునా? సో ఈ రెండింటిని కలిపినప్పుడు 90 వస్తుంది. ఒక యాంగిల్ ఎక్స్ అనుకోండి, ఒక యాంగిల్ వై అనుకోండి. సో ఇక్కడ వరకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి ఏం చెప్పిండు అంటే ద స్మాలర్ యాంగిల్ ఈజ్ 18 లెస్ దాన్ ద బిగ్గర్ యాంగిల్. అంటే నేను ఇప్పుడు ఎక్స్ నే స్మాలర్ యాంగిల్ అనుకుంటున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ యాంగిల్ అన్నప్పుడు ఇది దేనికి ఈక్వల్ అంట? ద స్మాలర్ యాంగిల్ ఈజ్ 18 లెస్ దాన్ ద బిగ్గర్ యాంగిల్. సో ఇక్కడ బిగ్గర్ యాంగిల్ ఉంటే ఇప్పుడు ఇది స్మాలర్ అంటే ఆటోమేటిక్ గా వై అనేది బిగ్గర్ కదా. ఈ బిగ్గర్ లో 18 లెస్ అంట, 18 లెస్. ఓకే, సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫైడ్ లాగా రాసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బిగ్గర్ యాంగిల్, బిగ్గర్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాం. సో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుండి ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఎంత? వై మైనస్ 18. ఓకే, ఇక్కడ వై మైనస్ 18 అయినప్పుడు మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎట్లా ఎంత చూడండి. ఈ వైని ఇట్ సైడ్ పంపించినప్పుడు 90 మైనస్ వై అవుతా, అంటే 90 మైనస్ వై రాసినప్పుడు ఎక్స్ కి ఈక్వల్ అవుతా. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? 90 మైనస్ వై, అంటే ఇక్కడ నేను ఏమని రాయొచ్చు? ఇప్పుడు 90 మైనస్ వై అని రాయొచ్చు, అవునా కదా? సో ఇట్లా రాసినప్పుడు చూడండి, సో ఈ వై నటు పంపించినప్పుడు మనకి 2y అవుద్ది. సో దాన్ని ఇటు తీసుకున్నప్పుడు మనకు 108 అవుద్ది. ఓకే, సో 108 అయినప్పుడు ఇక్కడ 1 టైం, ఇది ఇక్కడ 54 టైం. y వాల్యూ ఎంత అంటే 54. ఓకే, సో 54 అనేది బిగ్గర్ నెంబర్. ఎందుకు అంటే 90లో 45 పైన ఎంత ఉన్నా కానీ 95లో హాఫ్ అంటే ఎంత? 45. 45 పైన ఎంత ఒక 1 నెంబర్ ఎక్కువ ఉన్నా కానీ అది పెద్దగా ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది? రిమైనింగ్ నెంబర్ 90లోంచి మనం 54 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది? 36 అవుతుంది. సో 36 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు డైరెక్ట్ గా ఎక్స్ నే ఎందుకు తీసుకున్నారు స్మాలర్ నెంబర్ అని, దీన్ని తీసుకోవచ్చు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. సేమ్ అట్లా కూడా చేసి చూడండి, అట్లా చేసి చూసినా కానీ ఎటువంటి నష్టం లేదు. సో ఎక్స్ ప్లస్ వై 90 డిగ్రీస్. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ వైనే చిన్న నెంబర్ అనుకున్నా. వైనే చిన్న నెంబర్ అన్నప్పుడు ఎక్స్ ఏమవుద్ది? 18 అవుద్ది, ఎక్స్ మైనస్ 18 అవుద్ది. సో ఇక్కడ నుండి మీరు వై చెప్పండి, వైకి దేనికి ఈక్వల్ అవుద్ది? వై అంటే వై ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్, అవునా? 90 మైనస్ ఎక్స్. సో ఇక్కడ నేను వై ప్లేస్ లో ఏం రిప్లేస్ చేయొచ్చు? 90 మైనస్ ఎక్స్ ని రిప్లేస్ చేయొచ్చు. సో చూడండి 90 మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ మైనస్ 18. సో ఈ మైనస్ నటు పంపిస్తే 2x అవుద్ది, అది ఇటు వస్తే 108 అవుద్ది. సో ఇక్కడ ఇది 54 అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 54 వచ్చింది. సో ఇక్కడ మనం ఎక్స్ ఏంటి వై ఏంటి అనేది కాదు, పెద్ద నెంబర్ ఎంత చిన్న నెంబర్ ఎంత అనేది కావాలి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బిగ్గర్ నెంబర్ అంటే 54. ఓకే, సో మీరు రెంట్లో ఎట్లా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 2 angles are complementary to each other. If 3 times of one angle is 12 degrees more than twice the other angle, find the supplementary angle of a smaller number. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. సో అప్పుడే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇక్కడ ఏం చెప్పిందంటే చూడండి, ఇఫ్ 3 times of one angle is 12 degrees more than the twice of another angle, అంటే రెండో యాంగిల్ కి 12 మోర్ అంట, ట్వైస్ చేసిన తర్వాత 12 మోర్ అంతే కదా. వన్ యాంగిల్ ఈజ్ 12 degree మోర్ దెన్ ట్వైస్ ద అదర్ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ ఎక్స్, ఇక్కడ నుండి మనం ఎక్స్ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. ఎక్స్ వాల్యూ అంటే 90 మైనస్ వై అని రాయొచ్చు, అవునా? 90 మైనస్ వై అని రాయొచ్చు, అంటే ఒక ఎక్స్ అంటే 19 మైనస్ వై. మరి ఇక్కడ మనకి 3x ఉంది కాబట్టి 90 మైనస్ వై ఇంటూ 3. ఇప్పుడు ఇది 3x కి సమానం. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నది యాజ్ యూజ్ గా రాసుకో. సో చూడండి, సో దీన్ని 90తో మల్టిప్లై చేసినప్పుడు 270 మైనస్ 3y. సో ఇది అటు వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది? సో ఇది మనకు అటు వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి 5y, అది ఇటు వచ్చినప్పుడు మనకి 12 మైనస్ అవుతుంది కాబట్టి 258. ఓకే, సో ఇక్కడ 258లో ఎన్ని టైమ్స్? 550
51.6 అనేది వస్తుంది. అవునా? సో ఇప్పుడు y వాల్యూ ఎంత అంటే 51.6. సో ఇక్కడ ఏం అడిగింది మనకి క్వశ్చన్ అంటే 51 ఉంది అంటే ఇది డెఫినెట్ గా బిగ్గర్ నెంబర్ కాంప్లిమెంటరీలో. అవునా? ఎందుకంటే కాంప్లిమెంటరీ ఏంటంటే 90 కదా. సో ఇప్పుడు ఒక యాంగిల్ అందులో 51 ఉంది అంటే ఇంకా మిగిలిన యాంగిల్ ఏమవుద్ది? మిగిలిన యాంగిల్ ఖచ్చితంగా స్మాలర్ నెంబరే అవుద్ది. ఎందుకంటే 90 లోంచి మైనస్ చేయండి దీన్ని తీసేసినప్పుడు 38.4 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, ఫైండ్ ద సప్లిమెంటరీ ఆఫ్ స్మాలర్ యాంగిల్. సప్లిమెంటరీ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్ కనుక్కోమంటాం. అంటే సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత ఉండాలి? 180 ఉండాలి. 180 లోంచి 38.4 తీసేసినప్పుడు ఎంత వస్తుంది? 180 లోంచి 38.4 తీసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది 49 అనుకోండి. 49 అనుకుంటే మనకి 141 అనేది ఉంటుంది. సో ఇది 49 కాదు కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా 6 ఉంటుంది. అంటే 141.6 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇక్కడ ఎట్లా చేసినామంటే ఇక్కడ ఇచ్చింది చూడండి, ఫైండ్ ద సప్లిమెంటరీ ఆఫ్ ద స్మాలర్ నెంబర్. ఏంటి ఇక్కడ స్మాలర్ నెంబర్ 38.4 కాబట్టి ఆ 38.4 కి సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి సో 141.6 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఇందాక ఇట్లాంటి క్వశ్చన్ చూడండి. టూ యాంగిల్స్ ఫార్మ్ ఏ కాంప్లిమెంటరీ pair if 4 times one angle is 20 degrees less than 5 times of another angle. Find the measure of the supplementary of the larger angle. సో చూడండి సేమ్ ఇందాక ఇట్లాంటి క్వశ్చన్ x plus y ఈక్వల్ టు ఎంత మనకి 90 degrees. సో ఈ 90 degrees లో మనం ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండు, if 4 times of one angle is 20 less than 5 times of another angle. అంటే 4 times of one angle is equal to 20 less than 5 times of another angle. 5 times కన్నా 20 లెస్ అంట. సో చూడండి ఇక్కడికి వెళ్ళి మీరు x వాల్యూ కనుక్కోండి, ఎందుకంటే ఇటు సైడ్ మనకి x ఉంది కాబట్టి x వాల్యూ కనుక్కోండి. x వాల్యూ కనుక్కుంటే ఈ y నటు పంపించాలి కదా. సో 90 మైనస్ y అంటే x వాల్యూ. సో ఇక్కడ 1x కావాలంటే 90 మైనస్ y, మరి ఇక్కడ 4x ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని 4తో రాస్తాం. సో ఇక్కడ 5y మైనస్ 20. సో చూడండి ఇక్కడ 90 into 4 అంటే మనకు 360, ఇక్కడ ఒక y, ఇక్కడ 4y అండ్ ఇక్కడ 5y, ఇక్కడ 20. సో ఈ yని అటు పంపించేస్తే 9y, అది ఇటు వస్తే మైనస్ లో ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది 380 అంటే ఇక్కడ 9 ఇందులో ఎన్ని టైమ్స్, 9 ఇందులో ఎన్ని టైమ్స్ వెళ్ళుద్ది? 4 and 2. ఓకే, 4 and 2 తర్వాత 2.9 అనేది మిగులుతుంది. సో ఒక దాంట్లో మనకి అంటే ఇక్కడ y వాల్యూ ఎంత అంటే 42.29, అంటే ఇదే స్మాలర్ యాంగిల్. అవునా, స్మాలర్ యాంగిల్. ఎందుకు అంటే ఇది 45 కన్నా చిన్నగా ఉంది. 45 కన్నా చిన్నగా ఉంటే స్మాలర్ యాంగిల్ కదా, ఎందుకంటే ఇక రిమైనింగ్ది 45 కన్నా ఎక్కువ ఉంటుంది. సో అదే మనకి పెద్ద యాంగిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 42.7. మరి ఇప్పుడు బిగ్గర్ వాల్యూ ఎంత? ఇది 90 లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. బిగ్గర్ వాల్యూ కావాలంటే 90 లోంచి సబ్ట్రాక్ట్ చేసి సో వచ్చిన దానికి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి మనకి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 44 degree, then one of the యాంగిల్ ఈజ్. ఓకే, చూడండి సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే రెండు యాంగిల్స్ ఎక్స్ అండ్ వై రెండింటి సమ్ ఎంత ఉండాలంటే 180. అవునా, ఎక్స్ అండ్ వై సమ్ ఎంత ఉండాలంటే 180. అంటే రెండు యాంగిల్స్ మనం యాడ్ చేసినప్పుడు వాటి సమ్ అనేది 180 రావాలి. సో 180 వస్తే వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 44 ఉండాలంటే. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ని ఎట్లా సాల్వ్ చేస్తారంటే సింపుల్ గా చూడండి, 180 ఉంది, 180 లోంచి 44 ని పక్కన పెట్టండి. 180 లోంచి 44 ని పక్కన పెట్టినప్పుడు ఇంకెంత ఉంటుంది అక్కడ? ఇంకా మనకి 136 అనేది ఉండడం జరుగుతుంది. అవునా, ఈ 136 ని రెండింటికి ఈవెన్ గా డివైడ్ చేయండి, అంటే ఈవెన్ గా పంచండి 136 ని.
అంటే ఇక్కడ ఒక 68, ఇక్కడ ఒక 68. ఓకే, ఈ 44 డిఫరెన్స్ అనేది బిగ్గర్ వాల్యూకి ఇచ్చేసేయండి. అంటే సపోజ్ దీన్ని బిగ్గర్ వాల్యూ అనుకుంటే ఈ 44 దీనికి ఇచ్చేయండి. అంటే ఇక్కడ 12, ఇక్కడ 1, అంటే 1 సెకండ్. ఓకే, ఇక్కడ 68. ఈ ఓకే, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఏదో ఒక దానికి ఇచ్చేసేయండి. ఇచ్చేసినప్పుడు ఇక్కడ 1, 1, 12. అవునా, ఇది మనకి ఎంత వస్తుంది? 1, 1, 12 వస్తుంది. అంటే స్మాలర్ యాంగిల్ ఏమో 68, లార్జర్ యాంగిల్ ఏమో 112. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 44 ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి లార్జర్ యాంగిల్ కాదు కదా అడిగింది, వన్ ఆఫ్ ద యాంగిల్ ఏంటి అని అడిగింది. సో వన్ ఆఫ్ ద యాంగిల్ ఏంటి అంటే 68 ఉంది కదా ఆప్షన్ లో, 68. ఇట్లా రెండు ఆప్షన్స్ లో ఉండడం అనేది జరగదు. ఉంటే లార్జర్ యాంగిల్ అన్నా లేదంటే స్మాలర్ యాంగిల్ అన్నా ఉంటుంది. సో మనకి ఇచ్చింది స్మాలర్ యాంగిలే కాబట్టి 68 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. An angle is 1/3 of its supplementary angle. Find the measure of angle. ఓకే, ఒక యాంగిల్ ఎంత ఉంది అంటే an angle is 1/3 of its supplementary angle. అంటే x అండ్ y రెండు 180 అనుకుంటే ఈ x అనేది చిన్నది అనుకుంటే x ఎంత ఉంది అంట 1/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. లేదంటే జనరల్ గా తీసుకోండి, సో ఒక యాంగిల్ అనేది 3 ఉంటే ఇంకొక యాంగిల్ అనేది 3 పార్ట్స్ ఉంది. 1 ఉంటే ఇంకొక యాంగిల్ అనేది 3 పార్ట్ ఉంటుంది. సో అప్పుడే కదా ఇప్పుడు చూడండి, ఒక యాంగిల్ అనేది x ఉంటే ఇంకొక యాంగిల్ ఏమో 3x ఉంది. ఎందుకు అంటే an angle is 1/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. అంటే ఈ యాంగిల్ లో ఇది 1/3 ఉంది. అవునా, ఈ 3x లో x అనేది 1/3 ఉంది. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై. ఇక్కడ మనకు సప్లిమెంటరీ అంటే 180 రావాలి. సో ఇక్కడ మొత్తం ఎంత 4x. 4x ఈక్వల్ టు 180. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత? ఆఫ్ చేయండి 90, మళ్ళీ ఆఫ్ చేయండి 45. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 45. ఇప్పుడు ఏమవుతుందో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ అంటే x ఎంత అని దాని మీనింగ్. సో x ఎంత 45 అని. 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 7a plus 58 degrees and 16a plus 53 degrees, then 3a is. రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత అంట? ఒక సప్లిమెంటరీ యాంగిల్ ఇచ్చిండు 7a 58 degrees అండ్ ఇంకొక సప్లిమెంటరీ యాంగిల్ ఇచ్చిండు 16a plus 53. సో వీటి రెండు సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత? సమ్ అనేది మనకి 180 రావాలి. సో ఇప్పుడు చూడండి, వీటన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ 7a, ఇక్కడ 16a అంటే టోటల్ 23a ప్లస్ దీన్ని యాడ్ పంపించినప్పుడు ఇది 50 ప్లస్ 11, 100 ప్లస్ 11. సో ఇక్కడ 180 ఉంటుంది. సో దీన్ని ఇటు పంపించినప్పుడు ఏం జరుగుతుంది? సో మనకి 69 అనేది ఇటు సైడ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది 23a. 23a ఇక్కడ 23 ఎన్ని టైమ్స్? 23 3 టైమ్స్. అంటే ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 3. మనం అడుగుతుంది ఏంటి? 3a. 3a కాబట్టి ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా, ఎందుకంటే మనం ఏ వాల్యూ అనేది 3, 3a అంటే 9. ఓకే, నెక్స్ట్. ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫరెన్స్ ఈజ్ 74, దెన్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్. టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫరెన్స్ ఎంత అంటే 180 అంట. అంటే ఏం చేస్తారంటే 180 లోంచి ఫస్ట్ 74 పక్కకు తీసి పెట్టండి. ఓకే, 180 లోంచి 74 పక్కన పెడితే మనకు 106 అనేది ఉంటుంది. సో ఈ రిమైనింగ్ దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయండి. 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 53. సో ఇక్కడ 53. ఓకే, అంటే స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అంటే 53. లార్జెస్ట్ యాంగిల్ కావాలి అంటే ఈ 53కి ఈ 74ని కూడా యాడ్ చేసినప్పుడు వస్తుంది. సో అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ రెండింటి మధ్యలో 74 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ 53 అనేది మన ఆప్షన్ లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు బిఈ, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ కి సప్లిమెంటరీ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సో చూడండి, డయాగ్రామ్ డ్రా చేద్దాం.
ఓకే, చూడండి ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో 2 మోడల్స్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒకటి, దీన్ని మనం రాకెట్ అని అంటాం. చూడండి, ఇది సి అంటాం, దీన్ని ఏ అంటాం, దీన్ని బి అంటాం. ఓకే, సో ఈ 3 యాంగిల్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అని అడిగితే అప్పుడు మనం ఏం ఆన్సర్ చేయాలంటే, ఇక్కడ ఉన్న యాంగిల్ దేనికి ఈక్వల్ అవుద్ది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సికి ఈక్వల్ అవుద్ది. అంటే ఇది 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 వీటి మూడింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. అండ్ రెండవది ఏంటంటే, 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ లో మనకి ఏమని ఇస్తాడంటే, సో ఇట్లా సింబల్ ఇచ్చి ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్ కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ బి, అండ్ ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు ఏ ప్లస్ బి అనేది అవుతుంది. ఓకే, సో ఒకసారి వీటికి కావాలంటే ప్రూఫ్ చూడండి. అంటే దీన్ని ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని అట్లా రావడం జరిగిందంటే, సో ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోండి. సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇక్కడ ఈ 3 ఇక్కడ ఉన్న యాంగిల్ కి సమానం అవుద్ది అని చెప్పి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక విషయం తెలియాలి మీకు ఏంటంటే, ఒక ట్రయాంగిల్ లో మనకి 3 సైడ్స్ అనేవి ఉంటాయి, అవునా? 3 యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఒక ట్రయాంగిల్ లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. సపోజ్ ఈ యాంగిల్ ఏ అయితే ఈ యాంగిల్ బి. ఓకే, ఒక ట్రయాంగిల్ లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. ఈ ఎప్పుడైతే ఆపోజిట్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు ఒక 1 ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడున్న యాంగిల్ ని ఇక్కడున్న యాంగిల్ ని యాడ్ చేసినప్పుడు దాని ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కి వస్తుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఇది అనదర్ యాంగిల్ కదా, దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి ఇది, సో దీనికి ఈక్వల్ అవుతుంది. సో అదే విధంగా దీన్ని సి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి. అదే విధంగా అదే ఇక్కడ కూడా అప్లై చేస్తే 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్, అవునా? సో ఇక్కడ సి డి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న యాంగిల్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న యాంగిల్ ని మనం ఏమని రాసినాం, ఏ బి సి డి, అవునా? సో ఈ ఏబిసిడి చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఏ బి సి డి. అంటే ఈ లోపల ఉన్న వాటిని అన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకు బయట ఉన్నది వస్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చెప్పొచ్చు, సో ఈ 3 యాంగిల్స్ ని సమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న దానికి ఈక్వల్ అవుతుంది. ఓకే, అండ్ అదే విధంగా రెండోది చూడండి, రెండోది చూసినప్పుడు, సో ఇది చూసినప్పుడు, ఓకే, ఇవి రెండు మనకి ప్యారలల్ లైన్స్. దీన్ని ఏ అంటాం, దీన్ని బి అనుకుంటే, సో ఇక్కడ నుండి మనం ఇంకొక ప్యారలల్ లైన్ అనేది డ్రా చేసినాం అనుకోండి. సో ఇక్కడ నుండి ఇంకొక ప్యారలల్ లైన్ డ్రా చేసినాం. సో డ్రా చేసినప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇక్కడ ఏ ఉన్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఇది కూడా ఏనే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏ అయితే అదే ఇక్కడ కూడా, ఇక్కడ బి అయితే ఇక్కడ కూడా బినే అవుతుంది. అంటే ఈ మొత్తం యాంగిల్ కావాలంటే ఏ ప్లస్ బి, అండ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బిని రెండింటిని కలిపినప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చింది. సో ఇట్లా మనకి వీటి ప్రూఫ్ అనేది జరుగుతుంది. సో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఈ 3 యాంగిల్స్ ని కలిపినప్పుడు ఇక్కడ ఉంటుంది, అండ్ ఈ 2 యాంగిల్స్ కలిపినప్పుడు ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇందాక కాన్సెప్ట్ ప్రకారం. సో ఇప్పుడు ఇందులో మనం ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. సో లైన్ అవసరం లేదు, ఇప్పుడు ఇది ప్యారలల్ లైన్ కదా. ఈ ఏబి అనేది ప్యారలల్ లైన్ దేనికి అంటే బిఈకి. ఓకే, ఇవి 2 ప్యారలల్ లైన్స్. సపోజ్ ఈ లైన్ నేను ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసిన అనుకోండి. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒకటి చెప్పండి, స్ట్రైట్ యాంగిల్ మీద, ఇట్లా స్ట్రైట్ యాంగిల్ మీద ఎంత ఉంటుంది, స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది, 180 ఉంటుంది, అవునా? సో 180 ఉన్నప్పుడు ఇది మొత్తం కలిపితే 180 ఉండాలి. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది చెప్పండి. సో ఇది ఎంత అవుతుంది అంటే 180 లోంచి 2x సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిందే ఇక్కడ ఉంటుంది, అవునా? సో ఇక్కడ
180 మైనస్ 2x అయినప్పుడు ఇక్కడ 3x ఉన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడే మనకు ఇది రావాలి. అవునా? సో ఇందాకటి కాన్సెప్ట్ లో ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, ఓకే, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నది వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది ఇప్పుడు 180 మైనస్ 2x, అండ్ అదే విధంగా ఇక్కడ చూస్తే మనకు 3x ఉంది. సో ఈ రెండింటిది ఎక్కడ ఉన్న దానికి ఈక్వల్, ఇక్కడ ఉన్న దానికి ఈక్వల్, కాబట్టి దీన్ని మనం 5x అని రాస్తాం. సో చూడండి, ఈ రెండింటిని ఇక్కడికి తీసేస్తే ఇక్కడ మనకు +1 వస్తుంది. ఈ +1 అటు పంపించినప్పుడు మనకు 4x అనేది 180లో ఎన్ని టైమ్స్, ఇక్కడ 4 అనేది మనకి 90 అండ్ 45. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 45. ఇప్పుడు ఏం అడిగిండు మనల్ని, ఎక్స్ వాల్యూ అడిగింది కదా. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ అంటే జనరల్ గా ఎక్స్ వాల్యూ ఎంత, అంటే 45. 45కి సప్లిమెంటరీ ఏంటి అన్నాడు. సప్లిమెంటరీ ఏంటి అని అడిగినప్పుడు చూడండి, 180లోంచి 45 సపరేట్ చేసినప్పుడు వచ్చిందే మనకి ఆన్సర్. అంటే 180లోంచి 45 సపరేట్ చేసినప్పుడు 135 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ ద ఫిగర్ కే అండ్ ఎల్ ఇవి రెండు ప్యారలల్. ఓకే, వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇది ఇది ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు ఇక్కడ వస్తుంది. అవునా? సో చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది కాబట్టి చూడండి, అదే విధంగా ఇక్కడున్న ఏని ఇక్కడున్న బిని రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, 45కి ఈక్వల్. అంటే ఆప్షన్ ఎంత, 45. ఓకే, ఇట్లాంటి మనం చూడగానే పెట్టే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వీటిని మనం మిస్ చేయకూడదు. ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఎల్ అండ్ ఎం ఆర్ ప్యారలల్. అంటే ఈ ఎల్ అండ్ ఎం ఇవి రెండు ప్యారలల్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ మార్క్డ్ బై ఏ అండ్ బి. అంటే ఇది అండ్ ఇది ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎంత వస్తే సమ్ అని అడుగుతున్నాం. సో చూడండి, ఇక్కడ 10 ఉంది అంటే, ఇక్కడ 110 ఉంది అంటే ఇది దీనికి కరస్పాండింగ్ యాంగిల్. అవునా? కరస్పాండింగ్ యాంగిల్. ఓకే, ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్, ఇట్లా వెళ్ళింది ట్రాన్స్వర్సల్. సో దీనికి ఇది కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా మనకి 110 అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పండి, ఒక స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ 110 వెళ్ళిపోయింది కాబట్టి సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, 70. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఏ వాల్యూ వచ్చేసింది 70. సో ఇప్పుడు మనం బి కనుక్కోవాలి. సో బి ఎట్లా కనుక్కుంటారంటే చూడండి, ఏ అనేది 70, బి అనేది 40. ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత అంటే 180. అవునా? ఒక ట్రయాంగిల్ లోపల ఉన్న 3 యాంగిల్స్ ని సమ్ చేసినప్పుడు అది 180కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 70 ఉంది. 40 + 70 110. 110 పోతే ఆల్రెడీ 110 పోతే 180 నుంచి ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, సో ఇక్కడ 110 పోతే ఇక్కడ కూడా 70 ఉంటుంది. సో ఈ స్ట్రైట్ లైన్ పైన చూడండి, ఆల్రెడీ ఇక్కడ 70 ఉంటే ఇది ఎంత అవ్వాలి, 110 అవ్వాలి. ఓకే, ఇక్కడ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, బి వాల్యూ 110. సో చూడండి, ఏ ఆప్షన్ లో ఉంది, ఏ అసలు 70 కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. సో ఈ ఫస్ట్ కండిషన్ నుండి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 14th క్వశ్చన్ చూడండి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఇది ఏబి, ఇది ప్యారలల్ టు సిడి అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. సో ఒకసారి మళ్ళీ మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, సో ఇక్కడ నుండి ఇంకొకటి, సో ఈ రెండింటిని ఒకసారి. ఓకే, సో ఇప్పుడు చూడండి వాల్యూస్. సో ఇప్పుడు మనకి 2y50 ఉంది, అండ్ ఇక్కడ 54 ఉంది. ఇది y, ఇది x, ఇది a, ఇది b, ab అండ్ cd రెండు ప్యారలల్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇది దీనికి కరస్పాండింగ్ యాంగిల్ అవుద్దా, 54 అనేది దీనికి కరస్పాండింగ్ యాంగిల్ అవుద్దా. సో ఇప్పుడు దానికి ఈక్వల్ చేసినప్పుడు 54 ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 50. ఓకే, దాన్ని తీసుకున్నప్పుడు 104, ఇక్కడ 2y అనేది ఇక్కడ మనకి 52. అంటే 1y అంటే ఎంత, 1y అంటే y వాల్యూ 52.
సో ఇక్కడ చూడండి y వాల్యూ 52, మరి ఇక్కడ ఎంత ఉంది 2y లోంచి 50 తీసేయాలంట. 2y లోంచి 50 తీసేసినప్పుడు ఏం జరుగుద్ది ఇక్కడ చూడండి. 2y అంటే మనకు 104, 104 నుంచి 50 తీసేసినాం. 104 నుంచి 50 తీసేసినప్పుడు ఇంకా అక్కడ రిమైనింగ్ ఎంత మిగులుద్ది మనకి? 104 నుంచి 50 తీసేసినప్పుడు మనకు 104 కదా, 104 నుంచి 50 తీసినప్పుడు మనకి ఇక్కడ 54 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ యాంగిల్ వాల్యూ ఎంత మనకి 54. ఓకే, సో దీని వాల్యూ 54. సో ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ పైన ఎంత ఉండాలి? స్ట్రేట్ లైన్ పైన మనకి 180 ఉండాలి. 180 లోంచి మనకు ఆల్రెడీ ఇక్కడ 54 పోయింది. 180 లోంచి 54 పోయినప్పుడు ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 126 ఉంటుంది. అవునా? సో 126 ఉన్నప్పుడు చూడండి, 126 ఉన్నప్పుడు ఇక్కడ 126 ఉంది. ఇక్కడ మనకు ఆల్రెడీ y వాల్యూ తెలుసు. ఓకే, y వాల్యూ ఎందుకు అంటే ఈ రెండు యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఆపోజిట్ ఎక్స్టీరియర్ కి ఈక్వల్. సో చూడండి, ఇలా 126 లో నుంచి మళ్ళీ మనకి y వాల్యూ తెలుసు. అంటే y వాల్యూ ఎంత? 52. ఈ 126 లోంచి y వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మనకి x వాల్యూ. అవునా? సో సబ్ట్రాక్ట్ చేసి చూడండి, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు 74 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 74. ఓకే, సో ఇది సింపుల్ కాన్సెప్ట్, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత టైం పట్టింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చూడండి, దీన్ని ఏం చేసామంటే ఇక్కడ ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సేమ్ కదా, ఈక్వల్ కాబట్టి ఇక్కడ 2y - 50 ఇక్కడ 54కి ఈక్వల్. సో ఇక్కడ నుండి మనకి y వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనం ఆ y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అని తెలిసింది? 54 అని తెలిసింది. సో వన్స్ ఇక్కడ 54 ఉంటే ఇటు సైడ్ ఏముంటది? ఒక యాంగిల్ మీద ఒక స్ట్రేట్ లైన్ పైన 180 కాబట్టి ఇటు 26. ఈ 26 దేనికి ఈక్వల్? ఆపోజిట్ టు ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ వన్ ఇంటీరియర్ యాంగిల్ మనకు తెలుసు. ఏంటి వన్ ఇంటీరియర్ యాంగిల్? 52 కాబట్టి అనదర్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవ్వాలి? 74. ఓకే, సో ఇట్లా మనం ఆన్సర్ చేయొచ్చు. 15th క్వశ్చన్ చూడండి, ఇందులో మనకి a + b + c ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి a ఎక్కడ ఉంది? a అనేది మనకి ఇక్కడ ఉంది, అండ్ b ఇక్కడ ఉంది, c అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ a + b + c ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ 60 ఉంది కాబట్టి మనం ఈ యాంగిల్ ని, ఈ లైన్ ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు సో ఇక్కడ 60 ఉంటే ఈ మొత్తం కలిసి ఇక్కడ మనకి 60 ఉండాలి. అవునా? ఈ మొత్తం కలిపి 60 ఉండాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది. అవునా? ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది కాబట్టి ఈ రిమైనింగ్ దాంట్లో ఎంత ఉండాలి? రిమైనింగ్ దాంట్లో 45 ఉండాలి. అవును, సో 45 ఉన్నప్పుడు చూడండి, మనకు కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ అనేది 180 కాబట్టి ఇక్కడ 45, ఇది ఏంటి ఇప్పుడు? కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇది కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 45 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? 180 లో నుంచి 45 తీసేస్తే 135. సో ఇక్కడ 135 ఉన్నప్పుడు సో ఈ లైన్ ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకి అదే 135 రావాలి. అవునా? సో ఇక్కడ కూడా అదే 135 రావాలి. సో 135 వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ఈ టోటల్ లైన్ పైన మనకి ఎంత ఉండాలి? ఈ టోటల్ అనేది మనకి 180 ఉండాలి. టోటల్ 180 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 135 వచ్చేసింది. సో రిమైనింగ్ ఎంత ఉండాలి? 45 ఉండాలి. అవునా? రిమైనింగ్ మనకి 45 ఉండాలి. సో ఇక్కడ 45 ఉంటే ఇక్కడ కూడా సేమ్ 45 ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 45 ఉంటుంది. సో ఇక్కడ 45 ఉంది అంటే ఈ లైన్ ని ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు సేమ్ ఇది మొత్తం కలిపి మనకి 45 రావాలి. అవునా? 45 వచ్చినప్పుడు ఈ టోటల్ యాంగిల్ మనకి 45, ఆల్రెడీ ఈ యాంగిల్ 20, సో ఈ రిమైనింగ్ యాంగిల్ అనేది 20. ఓకే, 25. ఎందుకు? టోటల్ సమ్ 25 45కి ఈక్వల్ అవ్వాలి కదా. సో ఇక్కడ 25. ఈ రెండు చూడండి, ఈ రెండింటిని చూసినప్పుడు ఇప్పుడు మనకి ఇవి రెండు కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ అనేది 180 కాబట్టి ఇక్కడ 180 లోంచి ఆల్రెడీ 25 పోతే ఇక్కడ 55 అనేది 155 అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అన్ని వచ్చినాయా? ఏ అంటే 135, బి అంటే 45,
అండ్ సి అంటే 155. సో వీటన్నిటిని యాడ్ చేయండి, 10, 15. సో ఇక్కడ 1, సో ఇదెంత 4, 9, 10, 13. సో ఇక్కడ 1, ఇది 1, ఇదొక 1, ఇదొక 1, అంటే మొత్తం 335. 335 అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ని అప్లై చేయకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇన్ని మనం అప్లై చేయకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, కానీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇట్లా ఏం చేసేద్దామంటే మళ్ళీ మీకు అర్థం కాకపోతే క్వశ్చన్ అర్థం కావడం, ఆన్సర్ అర్థం కావడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు. అక్కడ అప్లికేషన్స్ అర్థం కావాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది మొత్తం మనకి 45 రావాలి. సో ఇది మొత్తం ఇక్కడ 60 ఉంటే ఇది కూడా మనకి 60 ఉండాలి. సో ఇక్కడ మొత్తం 60 ఉంటే ఇది 15 వెళ్ళిపోయింది. సో ఇది 45. ఓకే, సో ఇది 45 అయినప్పుడు మనకు ఇది ఎంత ఉంటుంది, 135. ఓకే, సో 135. సో ఇక్కడ చూడండి, ఈ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకు ఇది చూడండి, ఇది బి, ఇది బి అయినప్పుడు మనకు ఈ మొత్తం యాంగిల్ కూడా మనకి బిఏ ఉండాలి. అవునా, మొత్తం యాంగిల్ మనకి బిఏ ఉండాలి. సో బిలో నుంచి మనకు ఈ యాంగిల్ కావాలి కదా, ఈ యాంగిల్. ఎందుకంటే దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకు 180 రావాలి. సో ఇది టోటల్ బి. ఈ బిలో నుంచి 20 తీసేసినప్పుడు ఈ యాంగిల్ వస్తుందా? సో ఈ 20లోంచి బి తీసినప్పుడు ఇది వస్తుంది కాబట్టి సో ఇది దేనికి ఈక్వల్, బి మైనస్ 20కి ఈక్వల్. సో ఈ ప్లస్ సి యాడ్ చేసినప్పుడు మనకు 180 రావాలి. సో చూడండి, ఈ 20ని ఇటు పంపించేసినప్పుడు మనకి 200 అనేది అవుతుంది. అంటే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 200. ఆల్రెడీ మనకి ఏ అని తెలుసు, ఏ ఎంత అని తెలుసు, 135. సో చూడండి, టోటల్ ఎంత, 335 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ AB is parallel to CD, then find the value of y. చూడండి, ఇందాకటి ఈ క్వశ్చన్ మనం ఇందాక సాల్వ్ చేసిన లాంటిదే. సో ఇక్కడ మనకి చూడండి, ఇది ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్న దేనికి ఈక్వల్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 110 ఉంది అంటే ఇక్కడ 110 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, టోటల్ స్ట్రెయిట్ లైన్ పైన యాంగిల్ 180 కాబట్టి ఇక్కడ 110 ఆల్రెడీ ఉంటే ఇక్కడ 70 ఉంటుంది. సో ఈ 70 ప్లస్ 35, 70 ప్లస్ 35 ఎంత, 70 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 15. ఓకే, సో ఇది మనకి ఇక్కడ 105. ఈ 105 ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకు మైనస్ అవుద్ది. అంటే ఇక్కడ మనకి 90. అంటే 1y అంటే ఇక్కడ మనకి y వాల్యూ ఎంత అంటే 45. అవునా, సో y వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 45. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్. In the given figure, AB is parallel to DE. Find the A plus B minus C. ఓకే, సో ఇక్కడ మనకి ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే. ఇక్కడ ఈ ప్యారలల్ లైన్స్ ని మనం ఇట్లా ఎందుకు రాస్తున్నాం అంటే ఇట్లున్న లైన్స్ ని ఎక్కడి వరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కాన్సెప్ట్ లో డిస్కస్ చేసినాం కదా, ఇది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేసినా కానీ అందులో డిస్టెన్స్ అనేది సేమ్. కాబట్టి ఆ కండిషన్ ప్రకారం మనం వీటిని ఎక్కడికైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నా కానీ ఈ లైన్ దీనికి మళ్ళీ ప్యారల్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇట్లా ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి ఏం తెలుసు, ఇది అండ్ ఇక్కడ ఉన్నది అండ్ ఇక్కడ ఉన్నది, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ టోటల్ లైన్ పైన మనకి 180 ఉంటుంది. టోటల్ లైన్ పైన 180 ఉన్నప్పుడు ఈ 180లోంచి ఏ మైనస్ ఎత్తే వచ్చేదే ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ దీని ఏం రావచ్చు, 180 మైనస్ ఏ. సో 180 మైనస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి. చూడండి, ఇప్పుడు ఈ ఏ నాటి పంపించినప్పుడు ఏమవుతుంది,
ఈ మైనస్ ఏమో ప్లస్ అవుద్ది, ప్లస్ ఏమో మైనస్ అవుద్ది. సో ఇక్కడ ఇదేమో 180 అట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది వచ్చిందా, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే బి ప్లస్ ఏ ప్లస్ సి. ఓకే, సో ఎట్లా వచ్చినా కానీ ఆన్సర్ అయితే కరెక్టే. లేదు అంటే ఆర్డర్ మీరు మళ్ళీ రాసుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అంటే ఆన్సర్ ఎంత అంటే 180. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎల్ అండ్ ఎమ్ ప్యారలల్. సో ఇవి రెండు మనకి ప్యారలల్. ఓకే, ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది ఎల్, ఓకే, ఇది ఎల్, ఇది ఎం. సో ఇక్కడ మనకి 30 degrees ఉంది. సో ఇది ఫస్ట్ మనం కాన్సెప్ట్ ప్రకారం సాల్వ్ చేసిన తర్వాత సింపుల్గా ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తే ఇట్లా ప్యారలల్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ 30 ఉంటే మనకి ఇక్కడ కూడా 30 ఉంటుంది, అవునా. సో ఇక్కడ 30 ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ చూడండి, టోటల్ అనేది 45 ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 30 ఉంది. అంటే 45 నుంచి 30 పోతే ఇంకా ఇక్కడ రిమైనింగ్ 15 ఉండాలి, అవును. సో ఇక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా 15, ఎందుకు, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో ఇక్కడ 15 ఉంది. సో ఇక్కడ టోటల్ యాంగిల్ 20, టోటల్ యాంగిల్ 20 అయినప్పుడు సో ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ 5, అవునా. సో అదే విధంగా సో ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉండాలి. సో ఇది టోటల్ యాంగిల్ ఎంత అంటే ఎక్స్, ఇదే మనం కనుక్కోవాల్సింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టోటల్ యాంగిల్ 30. సో ఇక్కడ 30 ఉన్నప్పుడు సేమ్ వే ఇక్కడ కూడా 30 ఉండాలి. ఈ టోటల్ యాంగిల్ మనకి 40 అని ఇచ్చింది కాబట్టి ఇక్కడ 10. ఓకే, ఇక్కడ ఏది ఉంటే మనకి ఇక్కడ కూడా అదే 10 ఉంటుంది. సో ఇక్కడ ఈ 10, ఇక్కడ ఈ 5, ఈ రెండు కలిపినప్పుడు మనకి ఎక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేస్తే. దీన్ని మనం డైరెక్ట్గా ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, ఇది 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 ఈక్వల్ అని మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, అండ్ ఇది 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 ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్. సో ఇక్కడ ఇది మనం డైరెక్ట్గా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే ఇట్ సైడ్ ఉన్నవన్నీ ఇక్కడ 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 వీటి మూడింటిని యాడ్ చేయండి. వీటి మూడింటిని యాడ్ చేసినప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే ఈ మూడింటికి ఈక్వల్ అవ్వాలి. అంటే 45 ప్లస్ 30 ప్లస్ ఎక్స్. ఓకే, చూడండి ఈ 30కి ఈ 30 క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ 40, ఇక్కడ 45 కాబట్టి ఇక్కడ 5 ఉంది. ఈ 5కి ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 15, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, సో ఇట్లా డైరెక్ట్గా చేసేయచ్చు. ఇదేంటంటే మనం కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒకసారి చూడండి. ఓకే, సో ఈ యాంగిల్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది మొత్తం మనకి 180 అవుతుంది, అవునా. సో 180 అంటే ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది కాబట్టి ఇది 150, అండ్ ఇక్కడ 40 ఉంది కాబట్టి ఈ యాంగిల్ మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ 140 ఉండాలి. ఓకే, సో ఇక్కడ 50 ఉంది కాబట్టి దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 130 రావాలి. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే చూడండి, ఇట్లా మనం లైన్స్ డ్రా చేసినప్పుడు ఇవి ప్యారలల్ లైన్స్. ఓకే, సో ప్యారలల్ లైన్స్ లో మనకి కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అవునా. సారీ, కాన్జుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సమ్ ఎంత 180. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక 180, అండ్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక 180, అండ్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక 180, అవునా. సో టోటల్ ఎంత వచ్చింది మనకి, టోటల్ 180, ఇక్కడ ఒక 180, ఇక్కడ 3 180లు వచ్చినాయి మనకి. 180 ఇంటూ 3, ఈ 180 ఇంటూ 3 అనేది ఎంతకి ఈక్వల్ అంటే ఇక్కడ ఉన్న 54, 150, అండ్ ఇక్కడ ఉన్న 140,
అండ్ ఇక్కడున్న 30 తో పాటు ఇక్కడున్న ఎక్స్కి ఈక్వల్, అవునా? సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు 150 ప్లస్ 140 ప్లస్ 130 అంటే మనకి ఇక్కడ టోటల్గా 420. 420ని మనం 540లోంచి తీసేసినప్పుడు ఎంత? 20 ప్లస్ 100 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 120. ఓకే, సో ఇదే క్వశ్చన్ని మనం డైరెక్ట్ ఎగ్జామినేషన్లో ఎట్లా చేయాలి అంటే, సో చూడండి ఇది రాసుకున్న తర్వాత ఒకసారి ఎరైజ్ చేస్తున్నా చూడండి, లేదంటే కొత్త పేజ్ తీసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఎట్లా చేయొచ్చు అంటే, సో ఇట్లా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్స్ డ్రా చేసిన తర్వాత మనకి ఈ ఎన్ని అయితే లైన్స్ ఉన్నాయి, ఇట్లా ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని 180 రాయండి. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. సో ఇక్కడ మీరు 180 3 రాయండి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఈచ్ కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ని సమ్ చేసినప్పుడు ఈ రెండు కలిపితే 180 వస్తున్నాయి, ఈ రెండు కలిపితే 180 వస్తున్నాయి, ఈ రెండు కలిపితే 180 వస్తున్నాయి. అంటే ఒక లైన్ కి ఒక 180 వస్తుంది. అంటే దీని ప్రకారం మనం 180 ఇంటూ 3 అని రాస్తున్నాం. ఎందుకంటే 3 లైన్స్ ఉంటే 3 180 రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తారు, ఈ మనకి ఈ సర్కిల్ ఈ లైన్ మొత్తం ఉంది కదా, ఈ లైన్ మొత్తం ఎంత అవుద్ది? లైన్ మొత్తం 180. సో 180లోంచి ఇక్కడ ఎంత పోయింది? 180లోంచి ఆల్రెడీ 30 పోయింది. 30 పోతే ఇంకెంత ఉంటుంది? 150. ఓకే, ఇది రాయండి. తర్వాత ఈ లైన్ మొత్తం ఎంత? ఈ లైన్ మొత్తం మనకి 180, ఆల్రెడీ ఇక్కడ 40 వెళ్ళింది కాబట్టి ఇక్కడ 140. సో ఈ లైన్ మొత్తం 50, 180 ఆల్రెడీ ఇక్కడ 50 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 130. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎక్స్ ఉంది. సో ఈ ఎక్స్ రాయండి, దీనికి ఈక్వల్ చేసినప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్యారలల్ లైన్స్ మనం ఎందుకు డ్రా చేస్తున్నాం అంటే, ప్యారలల్ లైన్స్ అనేది మన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, అండ్ వీటిని ఎట్లయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20th క్వశ్చన్. In the given figure, PQ is parallel to RS and TU is parallel to VW and PR is equal to 20. అంటే ఇది మనకి 20 అని ఇచ్చాడు. సో ఇక్కడ RT is equal to 44, RT is equal to 44 and TV is equal to 32, TV is equal to 32. ఇక్కడ 8 ఈ W నుంచి Y వరకు టోటల్ ఎంత అంటే 84. సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు? ఇది అడుగుతున్నాడు. ఓకే, సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాటికి రేషియో తీసుకోండి, ఇక్కడ ఉన్న వాటికి రేషియో కట్టండి. ఇక్కడ ఉన్న వాటికి రేషియో కట్టినప్పుడు 20, 44, 32 వీటికి రేషియో తీసుకున్నప్పుడు మనకి ఇది 5 టైమ్స్, ఇది 4లో 11 టైమ్స్, ఇది 4లో 8 టైమ్స్. అంటే ఇవి టోటల్గా యాడ్ చేయండి. టోటల్గా యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? సో ఇది 19, 24. ఓకే, 24 పార్ట్స్ అనేది 84కి ఈక్వల్ అంట. 24 పార్ట్స్ 84కి ఈక్వల్ అయినప్పుడు మనల్ని అడుగుతుంది QX కాబట్టి QX ఇట్ సైడ్ చూడండి, ఇట్ సైడ్ 20కి 20 ఉంది. సో ఈ 20 రేషియో ఎంత? 5. కాబట్టి 5 పార్ట్స్కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండింటిని ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్లో రాసుకుంటే 8 ఇంటూ 84 ఇంటూ 5 డివైడెడ్ బై 24. ఓకే, సో ఇక్కడ మనకు 84ని 24తో డివైడ్ చేసినప్పుడు మనకి 3.5. ఓకే, 3.5 టైమ్స్ వస్తుంది. టైమ్స్ 3.5ని 5తో మల్టిప్లై చేసినప్పుడు 17.5 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 రైట్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేసినామంటే, ఇక్కడ ఉన్న రేషియో ఇక్కడున్న రేషియోకి ఇక్కడున్న ప్రపోర్షనాలిటీకి ఈక్వల్, అండ్ ఇక్కడున్న ప్రపోర్షనాలిటీ ఇక్కడున్న ప్రపోర్షనాలిటీకి ఈక్వల్, అండ్ ఇక్కడున్న ప్రపోర్షనాలిటీ ఇక్కడున్న ప్రపోర్షనాలిటీకి ఈక్వల్. ఓకే, సో ఎందుకోసమే మనం రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21 క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, అంటే ఈ ఏబి లైన్ సిడికి ప్యారలల్, అండ్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు జిహెచ్. ఓకే, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఈఎఫ్ ప్యారలల్ టు, ఇది ఒకదానికొకటి ప్యారలల్. ఓకే, ఇక్కడ బిహెచ్, బి నుండి హెచ్ వరకు ఎంత ఉందంట, 188 సెంటీమీటర్ ఉందంట. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 42, సిఈ ఈజ్ ఈక్వల్ టు 24 అండ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఈ క్యూ నుండి ఆర్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 36. అండ్ అదేవిధంగా ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 42, అంటే ఈ ఆర్ నుండి ఎస్ వరకు ఎంత ఉంది అంటే డిస్టెన్స్ 42 ఉంది. సో ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు అంటే ఈజీ ప్లస్ పీక్యూ అండ్ డిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్ ఉందో చూడండి, అదే రిలేషన్ ఇక్కడ మనకి పైన కూడా ఉంటుంది. సో 24 అనేది 36 అయింది. 24 అనేది 36 అయినప్పుడు ఎట్లా అయింది, ఇందులో ఆఫ్ తీసి దీనికే యాడ్ చేసినప్పుడు 36 అవుద్ది, అంతే కదా. 24 అనేది 36 అయింది అంటే ఈ 24 లో ఆఫ్ తీసుకుంటే 12, ఈ 12 ని దీనిలో ఆఫ్ దీనికి యాడ్ చేసినప్పుడు 36 వచ్చింది. సో సేమ్ ఇక్కడ కూడా అదే చూడండి, ఇందులో ఆఫ్ తీసి దీనికి యాడ్ చేసినప్పుడు మనకు ఇక్కడ 42 అనేది రావాలి. సో అట్లా ఎప్పుడు వస్తుంది, 28 ఉంది అనుకోండి, 28 లో ఆఫ్ ఎంత 14, ఈ 14 యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 48 వస్తుంది, అవునా. సో చూడండి, ఇక్కడ 28 ఉండాలి. సేమ్ ఇక్కడ ఏదైతే రిలేషన్ అనేది అప్లై అయిందో సేమ్ ఇక్కడ కూడా అదే రిలేషన్ అప్లై అవ్వాలి. సో ఇక్కడ చూడండి 42 కి క్యూఆర్ కి మధ్యలో డిస్టెన్స్ ఏముంది, ఇందులో ఆఫ్ తీసుకొని దానికి యాడ్ చేసినప్పుడు వస్తుంది కాబట్టి 42 లో ఆఫ్ ఎంత, 42 లో ఆఫ్ 21, ఈ 21 ను 42 కి యాడ్ చేసినప్పుడు 63. సో ఇక్కడ ఎంత ఉంది డిస్టెన్స్ అంటే ఇక్కడ పి నుండి క్యూకి 63 అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం అడిగిండు, ఈజీ అడిగిండు, ఈజీ ఎంత వచ్చింది 28. ఓకే, పీక్యూ ఎంత 63. సో ఇప్పుడు ఏం అడిగిండు, డిఎఫ్ కావాలి అంటే వీటన్నిటికి ఇక్కడ మనం ఇక్కడ ఉన్న వాటికి రేషియో కట్టాలి. అంటే చూడండి 42, 24 అండ్ 68. సో వీటన్నిటికి మనం క్యాన్సిలేషన్ చేయండి. 21 ఇక్కడ మనకి 12, ఇక్కడ మనకి 14. సో ఇక్కడ ఎంత అయింది టోటల్ ఇది మనకి 21 ప్లస్ 12 అంటే 33 ప్లస్ 14 అంటే 47. ఈ 47 పార్ట్స్ దేనికి ఈక్వల్ అంటే 188 కి ఈక్వల్. సో అప్పుడు మనకేం కావాలి, ఇది కదా కావాల్సింది, ఇది కావాలన్నప్పుడు ఈ 42 అనేది మనం 21 పార్ట్స్ కింద తీసుకున్నాం కదా, అవునా కదా. సారీ, మనకు డిఎఫ్ కావాలి కదా, మనకు కావాల్సింది డిఎఫ్. ఈ డిఎఫ్ ని మనం 24 ని 12 పార్ట్స్ కింద తీసుకున్నాం కాబట్టి ఈ 12 కి ఎంత అనేది, ఇది దీనికి ఎంత అనేది అనుకుంటే ఇది వస్తుంది. సో చూడండి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, డివైడెడ్ బై 47. ఓకే, 12 ఇంటూ 188 ని 47 లో ఎన్ని టైమ్స్, ఇక్కడ మనకి ఇది 4 టైమ్స్. ఓకే, 12 ఇంటూ 4 ఎంత 48. ఓకే, సో ఇది మనకి 48. సో వీటన్నిటిని యాడ్ చేయండి, 28 ప్లస్ 43 ప్లస్ 63, 10, 12 ప్లస్ 16 అంటే ఇక్కడ మనకి 139 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా. సో వీటి రెండింటికి ఏ రిలేషన్ ఉందో ఇక్కడ కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడిది కావాలంటే వీటన్నిటిని రేషియో తీసుకున్నప్పుడు వీటికి ఏదైతే ప్రపోర్షన్ ఉందో ఇక్కడ కూడా అదే ప్రపోర్షన్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22nd క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇందులో ఏమి ఇచ్చిందంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అండ్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు జిహెచ్, అంటే ఇవి ఒకదానికొకటి ప్యారలల్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ తెలవాలి ఏంటంటే, సో ఇది ఒక ఫార్ములా, బట్ మీరు జనరల్ గా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇది బై ఇది రాసుకోండి, అంటే కేఎల్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం బై క్యూపీ, ఎల్ఎం బై క్యూఆర్. ఓకే, అండ్ ఎంఎన్ బై ఆర్ఎస్.
mn బై ఆర్ఎస్. సో చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, కేఎల్ అనేది 20 ఉంది. ఓకే, పీక్యూ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? పీక్యూ అంటే ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇక్కడ మనకి దీన్ని జెడ్ అనుకోమన్నాడు. సో ఇక్కడ జెడ్ అయితే ఇక్కడ ఇది కూడా జెడ్ అవుతుంది, అవునా? సో ఇది కూడా జెడ్ అవుతుంది. సో చూడండి నెక్స్ట్ పీక్యూ అంటే మనం జెడ్ అని రాసుకుందాం. అండ్ ఎల్ఎం అంటే ఏంటో తెలుసా? ఎల్ఎం అంటే తెలియదు, ఎక్స్. ఓకే, అండ్ క్యూఆర్ అంటే మనకి ఇక్కడ 30 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్. ఎంఎన్ అంటే ఏంటి? ఎంఎన్ అంటే ఇక్కడ జెడ్. ఎంఎన్ అంటే జెడ్, కాబట్టి ఇక్కడ మనం జెడ్ రాసుకుందాం. సో అండ్ ఇంకా ఆర్ఎస్ అంటే 80 సెంటీమీటర్. సో చూడండి ఇవన్నీ ఒకదానికొకటి ఈక్వల్. సో ఇట్లా రాసుకున్నప్పుడు ఇది మనకి ఒకదానికొకటి ఈక్వల్ ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, సో ఇక్కడ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అసలు టెన్షన్ పడకండి, ఇంకా దీనికి డీటెయిల్ గా మనం ఫర్దర్ టాపిక్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇది మనకి ప్యారలల్ లైన్స్ ని బేస్ చేసుకుంది కాబట్టి మనం ఇక్కడ ఈ క్వశ్చన్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకు దీంతో సంబంధం లేదు, అవునా? ఎందుకంటే ఇది దీనికి ఈక్వల్ అని అర్థమైంది కాబట్టి మనకు ఈ జెడ్ అనేది ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి సో ఈ రెండింటిని కంపేర్ చేయండి. 20/z ఈజ్ ఈక్వల్ టు z/80. ఓకే, సో వీటి రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు సో ఇట్లా క్రాస్ వెళ్ళుద్ది కాబట్టి సో ఇక్కడ మనకు ఇది 1600, ఇది z². ఈ స్క్వేర్ ని పంపించినప్పుడు మనకి ఏమవుద్ది? 40, అవునా? 40, z ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత అంటే, సో ఇప్పుడు మనల్ని ఏం అడిగిండు? ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఎక్స్ అంటే ఎక్కడ ఉంది? ఎక్స్ ఇది. ఓకే, సో ఇక్కడ జెడ్ అనేది మనకి 40 అని తెలిసింది. జెడ్ 40 అయినప్పుడు ఎక్స్ ఏమవుద్ది? ఇది ఇక్కడ ఉన్న దాంట్లో ఆఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ఇది ఆఫ్ ఉంటుంది, అవునా? సో ఇటు సైడ్ 30 ఉంది, 30లో ఆఫ్ ఎంత అంటే 15 అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 23rd question. Angles are shown in the given figure. What is the value? Angle 1, angle 2, angle 3, angle 4, angle 5, angle 6, 7, 8. సో ఇప్పుడు ఈ యాంగిల్స్ సమ్ ఎంత అని మనం అడుగుతున్నాం. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న యాంగిల్లో ఇప్పుడు సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది మనకి 180, అవునా? సో 180లోంచి ఈ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 తీసేసినప్పుడు మిగిలిందే ఇక్కడ ఉంటుంది కదా. సో 180లోంచి యాంగిల్ 1 అండ్ అదే విధంగా యాంగిల్ 2 ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినాక మిగిలిందే ఇక్కడ ఉంది, అవునా? అందుకే ఇక్కడ మనం 180లోంచి యాంగిల్ 1 ని యాంగిల్ 2 ని సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇక్కడ యాంగిల్ 8 ఉంది, ఇక్కడ యాంగిల్ 7 ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూ ఏమవుతుంది? 180లోంచి ఇక్కడ ఉన్న యాంగిల్ 180లోంచి 7, 8 రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వస్తుంది, అంతేనా? ఎందుకంటే సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? 180 కదా. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ 180 కాబట్టి ఇక్కడ 180, ఈ 180లోంచి 8 అదేవిధంగా 7 ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలింది ఇక్కడ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే 180లోంచి, సో ఇక్కడ కూడా 180లోంచి 180లోంచి 3, 4 రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి క్వాడ్రిలేటరల్, ఒక క్వాడ్రిలేటరల్ సమ్ ఎంత అంటే సమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ 360, అవునా? 360 కాబట్టి సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఎందుకు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో టోటల్ మనకి సమ్ ఆఫ్ ద 4 సైడ్స్ ఎంత రావాలి? సమ్ ఆఫ్ ద 4 సైడ్స్ 360. ఓకే, సో 360 దేనికి ఈక్వల్ అంటే 18, 180 మైనస్, సో ఇక్కడ 360 దేనికి ఈక్వల్ అంటే
180 minus angle 1 angle 2 plus 180 minus angle 3 angle 4 and 180 minus angle 6 angle 5 plus 180 minus angle 8 angle 7. ఓకే, సో ఇక్కడ 360 ఉంది కాబట్టి ఇదొకటి ఇదొకటి ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా ఏం మిగిలింది ఇక్కడ మనకు ఒక 180 అనేది మిగిలింది, అంతేనా? సారీ, ఇక్కడ ఒక 180 ఇక్కడ ఒక 180 క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 360 అనేది అయిపోయింది. సో ఇక్కడ ఈ రెండు 180 ఇటే ఉంచి ఇటున్న మైనస్లన్నిటిని ఇటు సైడ్ పంపించేయండి. ఇటున్న మైనస్లన్నిటిని ఇటు సైడ్ పంపించినప్పుడు దీన్ని మనం రీరైట్ చేసి రాసుకుంటే, సో ఇక్కడ యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 యాంగిల్ 5 యాంగిల్ 6 యాంగిల్ 7 యాంగిల్ 8. సో ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఒక 180 ఇక్కడ ఒక 180 మిగిలింది కాబట్టి ఇది 360. సో 360 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఈ యాంగిల్స్ అన్నిటి కౌంట్ చేయండి. ఇక్కడ 3 3 6 10 15 21 28 28 ప్లస్ 36. సో యాంగిల్ ఇక్కడ 36. సో ఇక్కడ ఇది ఇందులో 10 టైమ్స్. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? ఇవన్నిటిని యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది అని అడిగింది కాబట్టి 36 అనేది మనకి 360 అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ మనం దీన్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ని బేస్ చేసుకొని రాయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24th క్వశ్చన్. QS in the figure, QS is equal to RQ, QS equal to QT and RQ is equal to RT and angle QPR is equal to 36. Angle QPR చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్నది మనకి యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి P దగ్గర 36 ఉన్నట్టు. STU అంటే ఈ T మీద యాంగిల్ ఉన్నట్టు. సో ఈ STU అంటే మనల్ని ఇది అడుగుతున్నాడు. అండ్ ఇక మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ? QS is equal to QT అంటే QS is equal to QT అంటే ఇవి రెండు ఈక్వల్. అండ్ అదేవిధంగా RQ is equal to RT. ఓకే, RQ is equal to RT. సో ఇది ఏంటంటే ఈ సింబల్స్ మీనింగ్ ఏంటంటే ఇది ఈక్వల్ ఇది ఈక్వల్ అని రాసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఏం తెలుసు, ఇది ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు వీటి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఆ 2 సైడ్స్ లో ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్. ఓకే, సో ఈ టాపిక్స్ ని మనం ముందు టాపిక్స్ లో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఇక్కడ 90 degrees ఉంది. ఓకే, అండ్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు వాటికి ఎదురుగా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఇక్కడ ఉన్న దానికి ఇది ఈక్వల్, ఇక్కడ ఉన్న దానికి ఇది ఈక్వల్ అంటే ఈ రెండు యాంగిల్స్ మనకి ఈక్వల్ అని అర్థం. అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక సమ్ ఆఫ్ ద యాంగిల్ ఎంత ఉంటుంది? 360 ఉంటుంది. 180 ఉంటుంది. సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అంటే 180. ఈ 180లో ఆల్రెడీ ఇక్కడ 90 వెళ్ళిపోయింది. సో 90 వెళ్ళిపోయినప్పుడు ఇంకెంత ఉంటుంది? 90. ఇవి రెండు ఈక్వల్ కాబట్టి సో ఇది 45 అండ్ అదే విధంగా ఇంకొకటి కూడా 45 అంటే ఇది 45 అండ్ ఇది కూడా 45. ఓకే, అండ్ మనకి ఇక్కడ మనకి ఇంకేం ఇచ్చిండు చూడండి, ఇక్కడ 90 ఇచ్చిండు, ఇదేమో మనకి 36 అని తెలుసు. ఓకే, ఇది 90 ఇది 36, ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవ్వాలి? ఎందుకంటే సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అంటే 180. ఇక్కడ ఆల్రెడీ 36 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో ఇక్కడ ఏమవుద్ది? అంటే 180 లోంచి 90 సబ్ట్రాక్ట్ చేయండి. 180 లోంచి 90, ఆ తర్వాత 36 కూడా సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేది ఎంత? 54. అంటే ఇట్ మీన్స్ ఇక్కడ ఎంత ఉంది అంటే 54. సో ఇది ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ లో 180 ఉంటుంది, ఇందులోంచి 54 వెళ్ళిపోయింది. 54 తీసేసిన తర్వాత
రిమైనింగ్ 126 అనేది మిగిలింది. ఈ 126 ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కాబట్టి. సో ఇది ఇక్కడ మనకు 36, ఇది ఇక్కడ మనకి ఇది ఇక్కడ 63, ఇది కూడా 63. సో చూడండి, మనల్ని అడిగేది ఏంటి, మనల్ని SEV అడుగుతున్నాడు, అంటే మనల్ని ఇది అడుగుతున్నాడు. టోటల్ ఈ లైన్ మొత్తం ఎంత ఉంటుంది, 180 ఉంటుంది. 180లో మనకు ఆల్రెడీ ఇది 45 వచ్చింది, ఇది 63 వచ్చింది. సో 180లో ఉంచి 45 ప్లస్ 63 అవి రెండు సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 45 అండ్ 63 రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎంత, 72 వస్తుంది, అవునా. సో ఇక్కడ ఇది ఆన్సర్ ఎంత అంటే 72 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇంతటితో మనకి ఈ చాప్టర్ అనేది ఎండ్ అయింది. సో ఇక్కడ మీకు ఎవరికైనా కొన్ని ఈ ఈ ఈ ఫార్ములా ఏంటి అండ్ తర్వాత ఇది ఎట్లా వచ్చింది, క్వాడ్రిలేటరల్ గా 360 ఎందుకు ఉన్నాయి అనే డౌట్ ఉంటే ఇది మనకి ఫర్దర్ టాపిక్స్ లో ఇంకా క్లారిటీ అవుద్ది. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనం బేసిక్స్ ఏవైతే బేసిక్స్ చెప్పినామో ఈ బేసిక్స్ కంప్లీట్ గా అర్థం చేసుకోండి. సో వీటిని అర్థం చేసుకుంటేనే మీకు జామెట్రీ అనేది ఈజీ అవుద్ది, లేకపోతే మీరు ఎన్నిసార్లు విన్నా కూడా జామెట్రీ అంటే భయం మాత్రం పోదు. ఓకే, సో ఇంతటితో టాపిక్ అనేది క్లోజ్. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.